మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదువుకుందాం మొట్టమొదట. లేదంటే సమయం లేదు కాబట్టి మనకి 15 వచనం చదువుదాం. సమూయేలు, నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందరపడుచువని సౌలు అడగగా, సౌలు, నేను బహుశ్రమలో ఉన్నాను, ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారైనను స్వప్నముల ద్వారైనను నాకేమీ సెలవీయక ఉన్నాడు. సరిపోద్ది. జస్ట్ దేవుని వాక్యం దేవుడు దీవించుండు గాక. తలవంచుని చిన్న ప్రార్థనతో మనం మెసేజ్ స్టడీకి వెళ్దాం. ప్రేమ నమ్మగలిగిన మా ప్రియ పరమ తండ్రి, సర్వశక్తి గల మా ప్రభువా, నీవే దేవుడు తండ్రి, నీవే ఉన్నతమైన వాడువు, నీవు మాత్రమే ఆశ్చర్యకార్యం చేసేవాడు. ఈ దినమన ప్రభువా, ఈ పగలంతట్లో మా ప్రయాణంలో పని పట్ల తోడుగా ఉండి సాయంకాలం ముందు నాయన మెసేజ్ స్టడీకి అనగా ప్రత్యేకమైన ఈ యొక్క సహవాసాన్ని తీసుకొచ్చినందుకు స్తోత్రములు. ప్రభువా, మేము రోజు తినే ఆహారం కన్నా ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆహారం తినబోతున్నాం, మనకు కృతజ్ఞతలు చెల్లించుకున్నాం. ప్రభువా, చదివిన వాక్యము దీవించండి. గత 2-3 వారాల నుంచి ప్రభువా ఒక అంశం మీద మాట్లాడుకుంటున్నాం. నిశ్చితమైతే ఈరోజు ఆ చివరి అంశంకి వస్తుండగా మీ సహాయం మాకు దయచేయండి, నీ పరిశుద్ధాత్మ మాకు దయచేయండి. దేవా, ఆ ఊరిముత్తి మేమేంటో పూర్తి బయలుపాటు ప్రవర్తించిన వివరణ నుంచి దేవా మేము విని నేర్చుకునే భాగ్యం దయచేయండి. దేవ, తప్పక ఎటువంటి గందరగోళం లేకుండా నిశ్చిత కలిగి దేవ సిద్ధపడకు సహాయం చేయ ప్రభువా. అలా వెళ్ళిపోయినంత బలపరచండి, సహాయం చేయండి, మాట్లాడుకు శక్తినివ్వండి, పరిశుద్ధాత్మత నింపడం ఆయన. నీ మాటలు స్పష్టంగా ప్రజలకు అర్థమైనట్లుగా సహాయం చేయండి. మాతో మీరుండమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. దయచేసి కూర్చోండి. పేరు కూడొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ముందుగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు దీవించును గాక. హల్లెలూయా. దేవుడు 3 విధాలుగా మాట్లాడుట మనం 2-3 వారాల నుంచి చెప్పుకున్న అంశం ఏంటంటే, వాస్తవానికి దేవుని యొద్ద నుండి విషయములను తెలుసుకున్నకు వారికి 3 మార్గాలు ఉన్నాయి. ఇశ్రాయేలు వారికి 3 మార్గాలు ఎట్లా ఉన్నాయో అన్యులకు కూడా 3 మార్గాలు ఉన్నాయని అర్థం. అక్కడ దేవునికి స్తుతి కలుగాక. దేవుని యొద్ద నుండి ఏ విషయాలు అంటే ఏదైనా తెలుసుకోవాలంటే వారు తెలుసుకోవాల్సిన విధానంలో దేవుడు వారికి సూచనలు ఇచ్చాడండి. అంటే ప్రతిదీ నమ్మేయడానికి అవకాశం లేకుండా ఇశ్రాయేలు దేవుడు మేకు తీసుకుని సుత్తుతో కొట్టి లోతుకి వేసినట్టుగా వేశాడండి వాళ్ళని. అందుకే వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. ఆ విషయంలో, భక్తి విషయంలో, ప్రవక్త విషయంలో, వాక్య విషయంలో అంత స్ట్రాంగ్ ఎందుకున్నారంటే, మనలాగా ఏదో గణపతి పాలు తాగుతున్నాడంటే వచ్చి ఎనిపెట్టి రకం కాదండి వాళ్ళు. అక్కడెక్కడో పొగొచ్చిందంటే పరిగెట్టలు ఎన్నికట్టి దేవుడు వెలిసాడు, దేవత వెలిసింది అని నమ్మే దేశం మన దేశం అండి. కానీ వాళ్ళు అంత ఈజీగా ప్రతిదాన్ని నమ్మేటువంటి అమాయక ప్రజలైతే కారు. ప్రపంచంలోనే తెలివైన అంటారు వాళ్ళు. ప్రపంచంలోనే తెలివైన ప్రజలు. అసలు వాళ్ళకి ఆ జ్ఞానం ఎట్లా వచ్చింది? దేవుని ద్వారా అనుగ్రహించబడ్డదండి. అయితే ఆ జ్ఞానాన్ని వారు లోకానుసారంగా ఉపయోగించినప్పుడు కొన్నిసార్లు దేవుడు వారిని శిక్షించక మానలే, కొట్టడం మానలే. వారు దేవునికి ఉపయోగించినప్పుడు దేవుడు వారిని ఆశ్రదించడం కూడా మానలేదండి. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి ఇశ్రాయేలు వారు అంత స్ట్రాంగ్ ఉండడానికి, ప్రపంచంలోనే అంత జ్ఞానం పొందుకోవడానికి, ప్రపంచంలోనే పైగా వాళ్ళు చాలా అందగాళ్ళు, అందగత్తలు కూడా వాళ్ళు చెప్పాలంటే. కాబట్టి ఎబ్రీ స్త్రీలు చాలా సురికైన వారట. మరి మన స్త్రీలో ఎక్కడేసిన గొంగలు ఎక్కడేనండి. బద్ధకానికి హెయిర్ ఆఫ్ ఏంటంటే, క్షమించండి, బద్ధకానికి సోమరపూర్తికి ఏంటి, ఇంటిని కూడా చక్కగా సరిగ్గా దిద్దుకోలేని పరిస్థితి, ఇంటిని కూడా చక్క పెట్టుకోలేని పరిస్థితి. అంటే అంత బద్ధకస్తులు ఎక్కడ చూడలేదండి. అంటే ఇంటిని చక్క పెట్టుకొని, అంటే స్త్రీ ఖచ్చితంగా ఇంటిని బాగా శుభ్రపరచుకోవాలి, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి, ఏమండి, కిచెన్ శుభ్రంగా ఉంచుకోవాలి, బెడ్రూమ్ శుభ్రంగా ఉంచుకోవాలి, మంచం కింద కూడా శుభ్రంగా ఉంచుకోవాలి, నువ్వు వాడే వస్తువులు కూడా శుభ్రంగా ఉండాలి. నువ్వు శుభ్రంగా ఉండ కాదు, మొత్తం టోటల్గా శుభ్రంగా ఉండాలి. స్త్రీ యొక్క బాధ్యత అండి అది. ఆ విషయంలో ఎబ్రీ స్త్రీలు చాలా సురికిన వారండి.
వాళ్ళ నుంచి చాలా నేర్చుకోవచ్చు మన స్త్రీలండి. దేవునికి స్తోత్రం కలిగాక. సరే, సమయం వచ్చినప్పుడు స్త్రీల కోసం చెప్పుకుందాం, వద్దులేండి. దేవునికి మహిమ కలిగాక. ఈ ఉదయకాలంలో వెళ్దాం అనుకున్న అక్కడికి వీలు లేకపోయింది. చాలా విషయాలు చెప్దాం అనిపించింది, కానీ దేవుడు అనుమతించలేదు. దేవుని చిత్తమైతే తప్పకుండా దేవుడు ఇస్తాడు. దేవునికి స్తుతి కలిగాక. మనకి స్త్రీలకి సబ్జెక్ట్ ఉంది, పురుషుల సబ్జెక్ట్ ఉంది, పెద్దల సబ్జెక్ట్ ఉంది, సండే స్కూల్ పిల్లల సబ్జెక్ట్ ఉంది, పెళ్ళి కాని అవనస్తుల సబ్జెక్ట్ ఉంది, పెళ్ళైన జంటకు సబ్జెక్ట్ ఉంది, పిల్లలు కలిగిన వారికి సబ్జెక్ట్ ఉంది, పిల్లలు లేని వారికి సబ్జెక్ట్ ఉంది. ఏది లేదండి, సమస్తము బైబిల్లో ఉందండి. సంఘ యొక్క క్రమం గురించి బైబిల్లో ఉంది, పెద్దల గురించి ఉంది, సువార్త గురించి ఉంది, కాపరి గురించి ఉంది, ప్రవక్త గురించి ఉంది, దేవుని గురించి ఉంది. దేవునికి స్తోత్రం కలిగాక. ప్రతిదీ ఇందులో ఉందండి. ప్రపంచం యావత్తు మహా గొప్ప జ్ఞాని ఆయన, గొప్ప దేవుడు ఇందులో పెట్టి ఉంచాడండి. మనం దాన్ని చదవగలిగితే, వెదగలిగితే సమస్తం అందుకుంటామండి. దేవునికి స్తోత్రం కలిగాక. సరే, మంచి దేవుని ఎదురు నుండి విషయాలు తెలుసుకోవాలంటే ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఇచ్చిన 3 కార్యాలు అక్కడ చూస్తున్నాం. మొదటిది ప్రవక్త ద్వారా. ఫస్ట్ వాజ్ ద ప్రాఫిట్, ప్రవక్త ద్వారా. రెండోది స్వప్నం ద్వారా. ద సెకండ్ వాజ్ డ్రీమ్స్, కళలు. తెలుగులో స్వప్నములు అన్నారు, కళలు అన్నారు. ఇంగ్లీష్లో ఒకటే మాట వచ్చింది, డ్రీమ్స్ అని ఉపయోగించారండి. స్వప్నం అన్నా కళ అన్నా రెండు ఒకటే. దేవునికి స్తోత్రం కలిగాక. మూడోది ఉరీము తిమ్ముం. ఇప్పుడు మనం దీన్ని చెప్పుకోబోతున్నామండి. ఆల్రెడీ ప్రవక్తని చెప్పుకున్నాం. రెండోది మనము కళలు స్వప్నాలు చెప్పుకున్నాం. మూడోది మనము ఆఖరికి ఈరోజు మనం ముగించే సబ్జెక్ట్ ఏంటంటే ఉరీము తుమ్మిం అండి. ప్రభువు నామమున మహిమ కలుగాక. ఈ పదాన్ని బైబిల్లో మనం ఎక్కడ చూస్తున్నామండి? ఇదిగో ఇక్కడ ఉపయోగించాడండి ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు చదువుదాం. 6వ వచనం. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నం ద్వారానైనను ఊరిము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను. ఇక్కడ ఊరిము ద్వారానైనాను అంటే సమూయేలు వద్దకు రాకముందే సౌలు వీటిని ప్రయత్నించాడట. ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళాడట అండి. అయ్యా ప్రవచించవయ్యా, ఏది దేవుడు మాట్లాడలేదు అసలు నాతోటి, ఏ విషయం తెలియట్లేదయ్యా అన్నాడట అండి. వింటున్నారండి? అప్పుడు ఆ ప్రవక్త ఏం చేశాడంటే, దానికి ఈ ప్రవక్త అంటున్నాడు, సౌలనే ఆ రాజు వెనక్కి జారిపోయాడు, దిగజారిపోయాడు అన్నాడండి. ఇంకా చెప్పాడంటే సౌలు వెనక్కు జారిపోయిన వాడయ్యను, అతడు వెళ్ళుచున్నాడు అంటే అతడు వెళ్ళిపోతున్నాడు అంటే ఇంకా 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 తప్పిపోతున్నాడండి. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రవక్త రంగం మీద లేడు, సమూయేలు ఎదిరిస్తున్నాడు, సమాధిలో ఉన్నాడు. కానీ ఇప్పుడు అతనికి ఏ వార్త తెలియట్లేదు. కానీ ఇప్పుడు తెలుసుకోవడానికంటే అతడు ప్రవక్తతో విచారణ చేశాను, ప్రవక్త వద్దకు వెళ్ళాను. యాక్చువల్గా దేవుడు తన ముఖమును తిప్పుకునేను, అతని నుండి త్రిప్పుకునేను. దేవుడే సౌలు నుంచి తన ముఖము తిప్పుకున్నాడట. ఎందుకో మనం ఆల్రెడీ చెప్పుకున్న విషయాలు, అమాలేకల విషయంలోను, తర్వాత బలి విషయంలోను, తర్వాత కన్నపిశాచుల దగ్గర వెళ్ళిన విషయంలోను, ఈ 3 విషయంలో కూడా అతడు తప్పుపోయి అడిపోయారా. దేవుడు ఎన్నుకున్నప్పుడు ఒక విధంగా ఉంది, మనిషి ఎన్నుకున్నప్పుడు అది ఒకలా ఉన్నది. కానీ ఇక్కడ మనిషి ఎన్నుకున్నప్పుడు ఇతడు తప్పిపోతున్నాడు, కానీ అక్కడ దేవుడు ఎన్నుకున్న మనిషి తప్పిపోయినప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. ఇక్కడ ఈ వ్యక్తి పశ్చాత్తాపట్లే, ఇంకా రాజుగా ప్రవర్తిస్తున్నాడు, ఇంకా మొండిగా ఉన్నాడు, ఇంకా దేవుడు ఎడబాసడని తెలిసినా కానీ అతడు ఇంకా ప్రవర్తనాడు. సౌలు వెనక జారిపోయిన వాడైను అంటున్నాడండి. అసలు సమూయేలు బతుకుని చెప్పేశాడు, నీ రాజ్యం దేవుడు తీసేశాడని చెప్పేశాడు ఆల్రెడీ, నీ నుంచి తొలగిపోయిందని చెప్పేశాడు కూడా. అయినా ఇంకా మొండిపట్టు, ఇంకా బలంగా వెళ్ళటం, ఇంకా తప్పు చేయటం మొదలుపెట్టాడట. అంటే అతడు బతుకున్నప్పుడు అది చేశాడు, సమూయేలు బతుకుండగా అమాలేకి విషయం చేశాడు, రెండోది బలి చేశాడు, మూడోది చనిపోయిన తర్వాత చేస్తున్నాడు ఈ కార్యాన్ని. ఇప్పుడు కన్నపిచ్చాయికి వెళ్ళిపోవటం ఇంకా చేస్తున్నాడు. అంటే సమూయేలు బ్రతుకుడుగా చెప్పేశాడు, దేవుడు నీకు ఎడబాసాడు అని. ఆ విషయం అతనికి అర్థమైంది. ఎడబాసినప్పుడు ఏం చేయాలి? మనిషి పశ్చాత్తాపడాలి. దావీదులో అది ఉందండి. ఎప్పుడైతే ఆత్మని తప్పు చేశానని ఫీల్ వచ్చిందో వెంటనే మోకరించి బాధపడి ఏడ్చి పశ్చాత్తాపడి నా వద్ద నుంచి వర్షాలు తీసేది ప్రభు అని వేడుకున్నాడు. పోయిన వారం చెప్పుకున్నాం మన కార్యాన్ని. అతను పశ్చాత్తాపడినట్టుగా సౌలు జీవితంలో పశ్చాత్తాపం కనబట్లేదండి.
అతను ఏడ్చినట్టుగా, పశ్చాత్తాపడినట్టుగా, తన పాపలు ఒప్పుకున్నట్టుగా కనిపించట్లే. కానీ ఇక్కడ దావీదు ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ ఏంటి వ్యత్యాసం? ఒకడేమో మనుషుడు సంఘం, అరణ్య ముందు సంఘము ఒక రాజుని ఎన్నుకున్నది, కానీ పశ్చాత్తాపడి రాజు ఉండేవాడు. అసలు దేవుడు ఎన్నుకోలేని వ్యక్తి అతడు. కానీ ఈ వ్యక్తి దేవుడు ఎన్నుకున్న వ్యక్తి మనుషులతో త్రొయ్యబడ్డాడు. హలో, మనుషులతో త్రొయ్యబడ్డాడు. యుద్ధానికి కూడా పనికిరాని తోసేశారు అతన్ని, ఇంటికి కూడా పనికిరాని చెప్పి మందని మేపుకొని చెప్పి విడిచిపెట్టేశారు అతన్ని. కానీ అతడు యుద్ధం చేసుకుంటూ వచ్చాడు. ఎలుగుబండి జయించగలిగాడు, సింహాలు జయించగలిగాడు, ఆ తర్వాత గోలియత్ జయించగలిగాడు. అప్పుడు దేవుడు సింహాసనం మీదకి కూర్చోబెట్టాడండి. దేవుడు అనుకున్న వాడికి విజయాలు ఉంటాయండి. అలాగని వాడు పడిపోతాడని, చెడిపోతాడని లేదు. ఖచ్చితంగా వాడు చెడిపోయినా పడిపోయినా దేవుడు ఆ వ్యక్తిని మళ్ళీ దర్శించినప్పుడు అతను పశ్చాత్తాపవాడుగా ఉన్నాడు. దేవుడు ఎన్నుకున్న వ్యక్తి తప్పుపోయినాడు, పశ్చాత్తాపడుతున్నాడు. అతను దావీదు. మనుషులు ఎన్నుకున్న వ్యక్తి తప్పుపోతున్నా కానీ, ప్రవర్తన చేత దేవుడు గద్దిస్తున్నా కానీ ఏమాత్రం పశ్చాత్తాపడలే. అంత మాత్రమే కాదు, ఇతను సమూయేలు లేపిన తర్వాత కూడా చెప్పేశాడు, దేవుని రాజ్యాన్ని తీసేసుకున్నాడు, ఇక నువ్వు రేపు వచ్చేస్తావని చెప్పాడు. అప్పటికే చాలా సమయంలో దావీదుని శోధించాడు. ఇతడు దావీదుని బాధించాడు, దావీదుని చంపడానికి ప్రయత్నం చేశాడు. అర్థమైంది మీకు చెప్పింది? పశ్చాత్తాపడలే ఇతడు. ఇంకా తప్పు చేస్తున్నాడు, ఇంకా హత్య చేస్తున్నాడు, ఇంకా మోసం చేస్తున్నాడు, ఇంకా అతడు అలాగే దిగజారిపోతున్నాడు. ఇప్పుడు అతడు ఇక్కడ ప్రవర్తన్నాడు. సమూయేలు చనిపోయిన తర్వాత సౌలు ఒక పిచ్చోలో ప్రవర్తించాడు చెప్పాలంటే. తప్పు చేసేవాడు అలాగే ఉంటాడండి. తప్పు ఒప్పుకున్న వాడికి ఏమో సమాధానం ఉంటుంది, కానీ తప్పు ఒప్పుకోకపోతే సమాధానమే ఉండదు. ఈ రెండింటి వ్యత్యాసం మీరు గమనించండి. అది మనకి వర్తిస్తుందేమో. దేవునికి స్తోత్రం కలగాక. దేవుడు తన ముఖం తిప్పుకున్నాడు సౌలు ఎద్దు నుంచి. అతడు ప్రవక్తతో విచారణ చేశాడు. సౌలంట ఇంకా దేవుడు మాట్లాడలేదు కాబట్టి ప్రవక్త అక్కడ అసలు ప్రవక్త లేడు, ఎవరో దొరికారు ప్రవక్త, బోలమంది ప్రవక్తలు ఉంటారు కదా, పోయాడు అక్కడికి. ప్రవక్తతో విచారణ చేశాను. ప్రవక్త వెళ్ళి ప్రవచించడానికి ప్రయత్నము చేశాను. వాడు ప్రయత్నం కూడా చేశాడు. ఇది సమూయేలు కాదండి. సమూయేలు చనిపోయిన తర్వాత సౌలు దేవుడు ఎన్నుకున్న ప్రవక్త నిద్రలో ఉన్నాడు. ఇతను ఎన్నుకున్న ప్రవక్తలు భూమి మీద ఉన్నారండి. అర్థమైందండి? అక్కడ పోయాడు. అయ్యా, దేవుడు నాకు ఏమి చెప్పట్లేదు, సమూయేలు నిద్రపోయాడు, నాకు అర్థం కావట్లేదు, పిచ్చెక్కుతుంది నాకు, నువ్వేమైనా సాయం చేయగలవా అంటే అతను వెళ్ళంట ప్రవక్త వెళ్ళి ప్రవచించడానికి ప్రయత్నము చేశాను. దేవుడు నిలిపివేశాను. నాతో ఉన్నారు మీరు? ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిలిపివేసినా కానీ ప్రయత్నిస్తున్నాడు అండి. తర్వాత అంటాడైనా ఒక్క దర్శనం కూడా ఇవ్వలేదట ఆ ప్రవక్తకి. ప్రవక్త బయటకు వచ్చి నేను చేయలేను అని ఒప్పుకున్నాడంట అండి. సౌలు రాజా, నేను ఈ పని చేయలేను. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రవక్తలకు కూడా దేవుడు అనుమతిస్తాడా? అవునండి. ప్రవక్తలకి కూడా దేవుడు అనుమతిస్తేనే వెళ్ళాలి తప్ప, నేను ప్రవక్తని కాబట్టి, నాకు ముద్ర ఉంది కాబట్టి ఎలాగైనా ప్రవచించేస్తానని అన్నీ ప్రవచించడానికి ప్రవక్త పని చేయడు. నిజమైన ప్రవక్త యెహోవా యొద్ద విచారణ చేసి దేవుడు చెబితేనే వచ్చి చెబుతాడు. అలాంటి ప్రవక్తను మనం కలిగి ఉన్నాం ఈరోజు అండి. ఊరికే ఉప్పొంగి ప్రగల్భంతో మాట్లాడే ప్రవర్తన మనం కలిగలేమండి. దేవుని ఎదురు నుంచి ఒక సూచన కానీ స్వరముగా వచ్చేదాకా వెయిట్ చేసి దాన్ని చెప్పేవాడు, వాక్యంతో రుజువు చేసేవాడు ఒక ప్రవర్తన మనం కలిగి ఉన్నామండి. ప్రభు నామమున మహిమ కలుగాక. ఒక దర్శనం కూడా ఆ ప్రవక్తకి లేదు. ప్రవక్త బయటకు వచ్చి నేను చేయలేనని చెప్పాడు. ఆయన నీ గురించి నాకేమీ చెప్పలేదు అని చెప్పేశాడు ప్రవక్త. నెక్స్ట్ ప్రయత్నం చేశాడు. అంటే ఈ మాటలో సౌలు అన్నీ చేసిన తర్వాత దాన్ని సమూయేలు బయటకు వచ్చిన తర్వాత నేను ప్రయత్నం చేశాను అని ఒప్పుకున్నాడు. అక్కడ చెప్తున్నాడు అండి. నాతో ఉన్నారు మీరు? రెండోది మంచిది ప్రభువా, రెండోది ప్రభువా నాకు కల ఇవి రాత్రి అని అడిగాడట. అని అతడు అడిగాను. ఎవరు? సౌలు. రాత్రులు దాటిపోయినవి, రాత్రి కాదు రాత్రులు దాటిపోయినవి అంటే చాలా టైం అయింది, చాలా రోజులైంది, చాలా రాత్రులైంది. ఇన్ని రాత్రులు చెప్పలేదు కానీ రాత్రులు దాటిపోయినవి అప్పుడు చెప్పాడు. సరే, ఏ కళ రాలేదండి అతనికి. చాలా రాత్రులు బహుశా అయిపోయింది అతని జీవితంలో. రెండో ఘట్టం అయిపోయింది. అంటే అతను ఏమనుకున్నాడు, దేవుని నుంచి విషయాలు తెలుసుకోవాలంటే 3 మార్గాలు అతనికి తెలుసు కాబట్టి వెళ్ళవలసిన మార్గాన్ని వెళ్ళకుండా తన సొంత మార్గాన పోతున్నాడు. ఎంతమంది గ్రహించారు దీని పేరా?
దేవుడు ఒక మార్గం ఏర్పరిచాడు, ప్రవక్త బోధించి తెలుసా వర్తమానం ఎంతమంది చదివారు? దేవుడు ఏర్పాటు చేసిన ఒకే ఒక్క మార్గం అంటండి. ఒక ఆరాధకుడైనా, ఒక బయలుపిచ్చేవాడైనా, ఒక బాప్తిస్మ పొందేవాడైనా, దైవత్వం పూజించేవాడైనా దేవుడు ఏర్పాటు చేసిన వాక్య మార్గం గుండా రావాల్సిందే. ఒక బాప్టిస్ట్ అయినా, మెథడిస్ట్ అయినా, పెంతెకోస్తు అయినా దేవుడు ఏర్పరిచిన మార్గం గుండా రావాల్సిందే. కానీ దేవుడు ఏర్పరిచిన విధానంలో నుంచే వస్తున్నట్టే ఉంది, కానీ ఇక్కడ సత్యం కాదండి ఇది. అతను వెళ్ళి ప్రవర్తన సంపాదించాడు, కానీ దేవుడు అనుమతి ఇవ్వని ప్రవర్తనతో. అతను వెళ్ళి కళ ద్వారా అతని అడగకుండానే దేవుడు ఇస్తాడు, కానీ ఇతను పోయి కళలు అడుగుతున్నాడు అండి. ఇక్కడ దేవుడు అక్కడ మౌనంగా ఉన్నాడు. రాత్రులు గతించిపోయినాయి. ఆ తర్వాత మూడోది మిగిలింది. మూడోదానికి వచ్చాడు ప్రవర్తన. అప్పుడు అతడు ఊరీము తిమ్ము దగ్గరకు వెళ్ళుచున్నాడు. ఈ ఊరీము తిమ్ము ఏమిటి? ప్రైజ్ ది లార్డ్. చెప్తాను. మరియు దేవా, నేను ప్రవక్తల ద్వారా ప్రయత్నం చేశాను, నేను కళ ద్వారా ప్రయత్నం చేశాను, నాకు సహాయం ఏమీ లేదు. కాబట్టి ఊరీము తుమ్ము ద్వారా అయినా సహాయం దొరుకుతుందేమో యెహోవా యొద్ద అని ఊరీము తుమ్ము దగ్గరకు వచ్చాడట. అక్కడి నుంచి కూడా ఏ సమాధానం అతను రాలేదంట అండి. అప్పుడు ఎక్కడికి వచ్చాడు మళ్ళా? ఇక లాభం లేదు అని కర్ణపెచ్చ దగ్గరికి వెళ్ళి సొమ్యేను లేవగొట్టి, ఇవన్నీ సొమ్యేలతో చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా 6వ వచనం, యెహోవా యొద్ద విచారణ చేయగా, అంటే నేను నీ యొద్దకు రాకముందే నేను యెహోవా యొద్ద విచారణ చేశాను. ఎలా చేశాను? ఒక ప్రవక్త ద్వారా, కానీ పని అవ్వలే. కళల ద్వారా పని అవ్వలే. తర్వాత ఊరీము తిమ్ము దగ్గరికి వెళ్ళాను, పని కాలే. ఇక ఏం తప్పదిక, నువ్వే మిగిలావు అని ఇవన్నీ ఒప్పుకుంటాడు అన్నమాట. ఆయన ఏమంటాడంటే, యెహోవా విచారణ చేయగా, యెహోవా స్వప్నం ద్వారానైనను, ఊరీము ద్వారానైనను, ప్రవక్త ద్వారానైనను ఏమీ సెలవీకుండెను. చూసారండి? అప్పుడు 15 వచనం కింద చూస్తున్నాం, దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారా అయినను, స్వప్నం ద్వారా అయినను నాకేమీ సెలవీయక ఉన్నాడు అని ఒప్పుకున్నాడండి. ఇప్పుడు మనం ఊరీము తిమ్ము కోసం మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం కలుగాక. ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు చెప్పే విషయాలన్నీ ఒక ప్రవక్త ద్వారా వస్తాయి. ప్రవక్త లేడనుకుందాం, అప్పుడు స్వప్నం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. స్వప్న మార్గాలు కూడా లేవనుకుందాం. ఇక మిగిలిన వారికి మూడోది అండి. ఇక ఊరీము తిమ్ము కోసం చెప్పుకుందాం. దేవునికి స్తోత్రం కలుగాక. దీని గురించి చూస్తే బైబిల్ వద్దకు వచ్చినట్లయితే ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఒకసారి చూడండి, నిర్మాకాండము 28వ అధ్యాయంకి వద్దాం మనం. 28, దేవునికి స్తోత్రం కలుగాక. 30 వచనాన్ని ఒకరు చదవండి. మరియు నీవు న్యాయ విధాన పథకములో ఊరీము తిమ్ముము అని వాటిని ఉంచవలెను. దేవుడు మోషేకే ముందు చెప్పాడు, నేను మాట్లాడే విధానం ప్రవక్త ద్వారాను, కళల ద్వారాను, మూడోది ఊరీము తుమ్మిము ద్వారా అని చెప్తున్నాడు. న్యాయ పథకములో ఊరీము తుమ్మిము అని వాటిని ఉంచవలెను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలు న్యాయ విధానమును నిత్యము ధరించును. ఇక్కడ ఇప్పుడు ఊరీము తుమ్మిము అనేవి ఎవరు ధరిస్తారంటే అహరోను ధరిస్తున్నాడు. ఈ అహరోను ధరిస్తున్న ఈ యొక్క రొమ్ము భాగంలో కనిపించే ఆ పలకల్లో 12 రాళ్ళు ఉన్నాయండి. అది ఏంటో మనకు తెలుసు, ప్రకటన గ్రంథంలో, సంఖ్యాకాండంలో చాలా చెప్పబడ్డాయి. 12 రాళ్ళు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇందులోనే ఊరీము తిమ్మిము కూడా దాచబడి ఉందండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఇంకొక వాక్యం కూడా మీకు నేను ఇవ్వాలనుకుంటున్నాను. లేవీకాండం 8:8 కూడా చూద్దామండి. చదవమ్మా. 8:8. ఆ పథకములో ఊరీము తిమ్మిము వాటిని ఉంచి, సరిపోద్ది. అతని యొక్క పథకములో ఊరీము తిమ్ము ఉంచి అనే పదం అక్కడెక్కడ చెప్పబడింది. ఇంకొక వాక్యం కూడా మీకు ఇవ్వాలని కోరుతున్నాను. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 27వ వచనం కూడా మనం చూద్దామండి. 27. క్షమించండి. తప్పు రాసి ఉంటాను. చదవమ్మా. యాక్చువల్లీ పైన కూడా ఉంది. సరే, 20 నుంచి చదవండి. 20 నుంచి అమ్మా. ఇశ్రాయేలు
ఇశ్రాయేలు సమాజము అతని మాట విన్నట్లు అతని మీద నీ ఘనత కొంత ఉంచుము. యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలవగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తప్ప తీర్పు వలన అతని కొరకు విచారింపవలెను. చూసారు, ఇక్కడ మనకి ఊరీము కనిపిస్తుందండి. ఇంకొక వాక్యం కూడా మీకు ఇవ్వని కోరుతున్నాను. ప్రభు నన్ను మహిమకులేగాక. ద్వితీయోపదేశ కాండము 33:8 అనుకుంటున్నాను. చూద్దాం పేరు. 33:8. చూసారా, లేవిని గురించి ఎట్లనము, నీ తుమ్మిము నీ ఊరీము నీ భక్తినికి కలవు. సరిపోదు, అక్కడ ఊరీము తిమ్మిము కోసమే రిఫరెన్స్ చేస్తున్నాను మాత్రమే. దేవునికి స్తుతి కలుగాక, మహిమ కలుగునుగాక. ఇంకొక వాక్యం కూడా మీకు ఇవ్వని కోరుతున్నాను, కొంచెం రిఫరెన్స్ అన్నమాట, మనకు కావాల్సిన అవగాహన కోసం. యెజ్రా గ్రంథం, యెజ్రా 2:63 చూద్దాం ఒకసారి పేరు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒక యాజకుడు సరైన వాడు ఉంటేనే ఆ సరైన వాడికి ఈ ఊరిము తిమ్మం అనేది ఆ పథకంలో ధరించబడుతుందండి. అంటే సరైన యాజకుడు దొరికే వరకు, అంటే అక్కడ అహరోను తర్వాత ఎవరైనా వస్తే ఆ స్థానంలోకి ఇచ్చుటకు, అంటే అది ఎవరో ధరించినదంటే ఒక సరైన యాజకుడు మాత్రం ఇస్తున్నాడండి. తర్వాత నెహెమీయా గ్రంథం 7:65 కూడా చూద్దామండి. దాని పక్కనే ఉంది గ్రంథం. నెహెమీయా ఎక్కడో లేదు, యెజ్రా పక్కనే ఉందండి. 7:65 అమ్మ చదవండి. ఊరీము తిమ్ముమను వాటిని ధరించుకొని ఒక యాజకుడు ఏర్పడే వరకు అది పరిశుద్ధ వస్తువులను మీరు తినకూడదని వారితో చెప్పాను. సరే, అంటే ఇక్కడ ఊరీము తిమ్ముము ధరించడానికి సరైన యాజకుడు కూడా కావలసి ఉన్నది. అంటే ఇది అందరూ ధరించరు. దేవుడు ఏర్పరచుకున్న ఒక లేవి గోత్రం నుంచి వచ్చేటువంటి వారు మాత్రం ధరిస్తారు. అది అహరోను సంతతి వారి లేవి వారికి ఊరీము తిమ్మిము కూడా ఇవ్వబడింది. ప్రభు నామమున మహిమ కలుగాక. సో ఇవన్నీ రిఫరెన్స్ మనం చూస్తున్నాం. ఇందులో మనం ఏం చూస్తామంటే ఊరీము తిమ్మిము చూస్తాం. ఇంకొన్ని వాక్యాలు కూడా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రభు నామమున మహిమ కలుగునుగాక. ఇవన్నీ మనం చూస్తుంటే ఈ కాల ప్రవక్త ఏమన్నాడో చూద్దాం. ప్రభు నామమున మహిమ కలుగుగాక చెప్పొచ్చండి. హల్లెలూయా. అంటే ఇది పూర్తిగా ఊరీము తిమ్మిము అనేది ఒక యాజకుడు ధరించేదంటండి. ఈ కాల ప్రవక్త దానికోసం మన బైబిల్ చదవం కాబట్టి ఇప్పుడు దాని గురించి ప్రవక్త ఏమన్నాడో చూద్దామండి మనం. ప్రైజ్ గాడ్. ఊరీము తిమ్మిము అహరోను తన రొమ్మును ధరించి పట్టై ఉన్నది. దానిలో 12 రాళ్ళు ఉన్నాయి. రక్తవర్ణపు రాయి, సులుమను రాయి, సూర్యకాంత రాయి మొదలైన ఆ రొమ్మున ఉన్నవి. దట్టిలో ఆ 12 రాళ్ళు ప్రశస్తమైన రాళ్ళు ఉండేవి. అవి అతడు ఇశ్రాయేలు 12 గోత్రములో ప్రతి గోత్రమునకు ప్రధాన యాజకుడై ఉన్నాడని సూచిస్తున్నది. ఈ రొమ్ము దట్టి సంఘములో ఒక స్తంభము మీద వేలాడుతున్నది అన్నాడు. అంటే ఇశ్రాయేలు అందరికీ అక్కడ యాజకులు లేనట్లయితే యాజకుడు ధరించినది ఏదైతే ఉందో ఆ పట్టిక తీసి ఇశ్రాయేలు సమాజంలో ఒక చోట ధరించేవారండి వాడు. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగాక. అంటే ఉదాహరణకి యాజకులు లేడు, ఇదిగోండి ఈ పట్టిక ఇలా గీసేదానికన్నా దీని అడ్డంగా గీస్తే బెటర్ అండి. దేవునికి స్తోత్రం కలుగాక. దీంట్లో 12 రాళ్ళు అనుకుందాం. ఈ 12 లెక్క పెట్టక్కలేదు మీరు, విని జస్ట్ ఐడియా కోసం వేస్తున్నారండి. మీరు లెక్క పెట్టి పాస్టర్ గారు అందులో 12 లేవండి 3 ఉండే అని చెప్పక్కర్లే, జస్ట్ ఒక ఐడియా కోసం అనమాట అండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఇది ఒక రమ్మున, అంటే ఈ గుండెల దగ్గర యాజకుడు ధరించేటువంటి 12 రత్నాలతో ఉన్నటువంటి ఆ యొక్క పథకం అది. ఇది యాజకుడు ఉన్నప్పుడేమో యాజకుడు ధరిస్తాడండి. ఒకవేళ యాజకుడు లేకపోతే అది మందిరంలో ఒక చోట ఎక్కడో చోట స్తంభమునకు వేలాడదీయమని మోషే చెప్పాడు. ఒకవేళ యాజకుడే ఉన్నాడు అనుకోండి, దాని యొక్క విధానంలో ఎలా ఉందో క్రమం అలాగే జరిగిద్ది. యాజకుడు లేకపోయినా కానీ దాని నుంచి వరకు వర్తమానం వస్తుందండి. ఏ విధంగా వస్తుందో చెప్దాం. ప్రభు నామమున మహిమ కలుగునుగాక. చూడండి, ఈ రొమ్ము దట్టి సంఘములో ఒక స్తంభం మీద వేలాడుతూ ఉన్నది. ఒక ప్రవక్త ప్రవచించినప్పుడు ఆ రోజుల్లో ఒక ప్రవక్త ఎవరైనా వచ్చి యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు అని చెప్తే, లేదా కల వచ్చింది అని చెప్తే, ఆ వ్యక్తి ఎక్కడ రావాలంటే ఇశ్రాయేల్ అందరూ విన్న తర్వాత ఆ వ్యక్తిని సరే యెహోవా మందిరికి పోదాం మనం,
దేవుని మందిరంలో ఒక స్తంభం మీద మోషే చెప్పినట్టుగా ఆ యొక్క రొమ్ము యాజకుడు రొమ్మినటువంటి ఆ పథకం అక్కడ వేలాడి ఉంది. దాని ముందుగా నువ్వు దాన్ని పలకాలి. సమాజం అంతా ఉంటారు అక్కడ, ఇశ్రాయేల్ అందరూ నిలబడి ఉంటారు. పెద్దలేమి వాళ్ళందరేమి టోటల్గా ఇశ్రాయేల్ పెద్దలు మరి సమాజం అంతా అక్కడికి వచ్చేస్తారు. ఎందుకంటే ఒకడు వచ్చి ఏమన్నాడు, ఊరంతా తిరిగి యెహోవా నాకు చెప్పాడు, యెహోవా నాకు చెప్పాడు, యెహోవా ఎలాగన్నాడు, యెహోవా అలాగన్నాడు అని ఒక వర్తమానం చెప్పడానికో లేక ఏదో జరగబోయేదని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేల్ అందరూ అలాగా అని నమ్మేరు. కానీ రా అని దేవుడి మందిరం మీద ఉన్నటువంటి ఆ స్తంభం మీద ఎలాడుతున్నటువంటి ఆ యొక్క ఊరీము తిమ్ముమని ఈ ప్రాంతం తీసుకొస్తారండి. ఇప్పుడు ఊరీము తిమ్ముము అనేది దీంట్లోనే ఉందండి, వింటున్నారా? వారికి ఓ ప్రవక్త ఉంటే అది వేరే విషయం, కళ ద్వారా చెప్తే జరిగితే అదే వేరే విషయం. ఈ రెండు లేకపోతే వారికి ఎలా తెలుసుకోవాలి అంటే, మూడోది వాళ్ళకి ఆధారం ఏంటంటే ఊరీము తిమ్ముము. జనమంతా వచ్చేస్తారు. ఇప్పుడు ఆ వ్యక్తి ఇప్పటికే అతను పలికాడు కాబట్టి మరొకసారి అంటారు, ఇప్పుడు ఈసారి ఈ పథకం ముందు దాన్ని పలుకోమని అడుగుతారు అన్నమాట వాళ్ళు. ఇప్పుడు దాన్ని ఆ పథకం ముందు అదే పలికినప్పుడు ఇతను స్వరం వినగానే ఇక్కడి నుంచి లైట్ రావాలండి, ఫోకస్ రావాలి. మామూలుగా వచ్చే లైట్ వేరు, ఆ రత్నాలు ప్రకాశించే రాళ్ళ నుంచే లైట్ వేరు. ఇతను మాట్లాడినప్పుడు అది ఆ ప్రకాశం ఇంకా ఎక్కువ వస్తుందండి. అదే ఊరీము తిమ్ముము. ప్రభు నాను మహిమ కలుగునుగాక. ఈ కాల ప్రవక్త ఏమన్నాడంటే, ఒక ప్రవక్త ప్రవచించినప్పుడు ఆమేన్, ఆ మరవిక్తముకు వెలుగు ఊరీము తుమ్మిము మీద వెలుగుండును. ఎప్పుడైతే ఆ స్వరం పలుకుతాడో మాట్లాడతాడో, ఆ స్వరం పలకగానే తిన్నగా నేరుగా ఇందులోంచి కాంతి వస్తే అది యెహోవా చెప్పిన మాట. ఒకవేళ కాంతి రాకపోతే అతను బయటికి తీసుకెళ్ళి అదే సమాజం రాళ్ళతో కొట్టి చంపి ఒక కుప్పని వేస్తారు అక్కడండి. ఇంత కరెక్ట్గా ఉంది వాళ్ళది. ఆ రోజుల్లో వారికి అంతా పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే మోసపాటుకు దారే లేదండి. ఈరోజు చూస్తే క్రైస్తులకి దేనైనా నమ్ముతాడు. జెండ కింద బాప్తిస్మం నమ్ముతాడు, తండ్రి కూడా పరిశుద్ధాత్మ అని నమ్ముతారు. ఎవరో వచ్చి ఇదిగో రాత్రి నాకు పెద్ద ముసలైన అలాగ గడ్డముతో అలా ముసలితో కనిపించాడు, ఆ తర్వాత అలా చూస్తుండగా నల్లగడ్డము నల్ల మీసలతో కనిపించాడు, అలా చూస్తుండగా ఏ రూపం లేకుండా తెల్ల రూపం కనిపించింది, ఇదిగో తండ్రి పరిశుద్ధాత్మ వచ్చేసారు రాత్రి అని చెప్పగానే అందరూ ఆమేన్ అంటారు మన వాళ్ళు. కానీ వీళ్ళు ఆమేన్ అనరు, నువ్వు ఆపి ఇక్కడికి వచ్చి పలికని చెప్తారండి. మనోళ్ళు బాప్తిసం ఎలా పొందిన పర్లేదండి, ఏంటి ప్రాబ్లం ఏంది, తండ్రి గురించి బాప్తిసం లేదు, యేసు బాప్తిసం లేదు, ఎలా పొందినంటే పొందేసా లేదా అనేది, నీళ్ళు మిల్లు రక్షిస్తామని ఏమన్నా మిల్లు సరిపోద్ది అని వస్తాడు. ఇక్కడికి వచ్చే పల కార్యం ఎవడు వచ్చాడు, ఆ స్త్రీతో దేవుడు మాట్లాడాడండి. ఆ స్త్రీ జాయిస్ మేరీ. ఇంకా ప్రపంచం చాలా గొప్ప సేవకులు ఉన్నారండి. ఇంకా ఆ స్త్రీ గొప్ప బోధకురాలు. ఎలాంటే జుట్టు కట్ చేసుకుని లిఫ్ట్కి వేసుకుని టైట్ బట్టలు వేసుకుని ఎత్తు చెప్పులు వేసుకుని అందరికీ వాక్యం చెబుతూ ఒక ఆమె వేదిక మీద తిరుగుతుందన్నమాట. ఇప్పుడు ప్రజలు వచ్చి ఆమె ఎంత బోధిస్తుంది, ఆమె బోధ వల్ల ప్రపంచం అంతా మారిపోతుంది, ఆమె ఎంత గొప్ప పరిశుద్ధాత్మ నింపింపది, ఎంత చక్కగా చెప్తుంది, ఆమె ఎంతమంది మారుమనసు పొందారు, ఎంత రక్షించబడ్డారు అంటాం మనం. ఆమె తీసుకొచ్చి ఇక్కడ చెప్పాలి. అది లేదు ఈరోజు అది లేదండి. ఎవరు ఏం చేసినా ఒకళ్ళు లేచి గుప్పులు తెరిచి అని అగ్ని రప్పిస్తే అదిగో పరిశుద్ధాత్మ. ఇలా మనం నమ్ముతామండి. కానీ ఇశ్రాయేలు మనలా ప్రతిదీ నమ్మరు. వాళ్ళకు ఒక మూడవ కార్యం ఉంది. వాళ్ళు ఆ ప్రవక్త వచ్చి పలాందని చెప్పగానే ఇక్కడ మెరుపు రాకపోతే రాళ్ళు కుప్ప వేసి ఏమని చంపేస్తారండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఈ కాల ప్రవక్త అన్నాడు, ఒక ప్రవక్త ప్రవచించినప్పుడు అది సరైనదో కాదో తెలుసుకున్నట్టుకు ఆ ప్రవక్త లేక ఒక కళ్ళ కనేవాడు. చాలామంది కళ్ళు వచ్చే నాకు, దర్శనం వచ్చే నాకు, లేకపోతే దేవుడు ఎలా చెప్పాడు అలా చెప్పాడు, దేవుడు నాతో మాట్లాడు అన్నప్పుడు వాళ్ళకి ఊరిము తిమ్ముతో సంబంధం లేకుండా భక్తులు కొనసాగిపోతున్నాయి. కానీ ఇశ్రాయేల్ అలా కట్ల కాదు. వారికి ధర్మశాస్త్రం ఉంది, ప్రవక్త గ్రంథాలు ఉన్నాయి. అయినా సరే వారు ఇక్కడికి వచ్చి దాన్ని తేల్చుకుంటారు. దేవునికి స్తోత్రం కలిగాక. ఆ ప్రవక్త లేక కలకనేవాడు ఈ ఊరిము తిమ్ముము ఎదుట నిలవబడి, సరిగానండి, ఒక ప్రవక్త ప్రవచించిన లేదా ఒకరికైనా కల వచ్చినట్లయితే ఆ వ్యక్తిని ఊరిము తిమ్ముము ఎదుట నిలవబడి తన కలను లేక దర్శనమును లేక ఏదైనా సరే అతడు దాన్ని చెప్పేవాడు.
ఆ పరిశుద్ధమైన వెలుగు దేవుడు ఎల్లప్పుడూ సహజాతీతమైన కోణంలో నివసించును. దేవుడు ఎల్లప్పుడూ సూపర్ న్యాచురల్ అండి, సహజాతీతమైనదని తెలుసు కదా మీకు. మీరు లేచి అందరూ కనిపించలేదు మరి నాకు. అలా ఉంది మన సంఘం. సహజాతీతం అంటే ఏంటండి? సూపర్ న్యాచురల్ అంటే దేవుడు సహజాతీత కార్యాలు చేసేవాడు. దేవుని నామన మహిమ కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. ప్రవర్తనుడు ఇక్కడ దేవుడు ఎల్లప్పుడూ సహజాతీతమైన కోణంలో నివసించువాడు. దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి, వెలుగు ఆ స్వరము వినిపించే వరకు సాధారణ స్థితిలో ఉంటుందట. స్వరం వినిపించే వరకు, వినిపించటకు ముందు సాధారణ వెలుగులో ఉంటుందట. ఇది స్వరం వినిపించేసరికి ఈ వెలుగు కాస్త పెద్దగా అవుతుందంటండి. ప్రభు నామ మహిమ కలుగాక. చూడండి, ఆ సంగ్రహముగా ఉన్న వాటి వెలుగు ఆ స్వరం వినిపించే వరకు సాధారణ స్థితిలో ఉండను. అప్పుడు ఆ స్వరము ఆ రాళ్లను తాకినప్పుడు అతడు నిలబడి నా యెహోవా, ఇంతకుముందు ఏం చెప్పాడు దాన్ని మరలా వల్లించినట్లయితే, మరలా మాట్లాడినట్లయితే ఆ స్వరము ఆ రాళ్లను తాకినప్పుడు అవి సహజాతీతమైనవి. అయితే ఆ వెలుగులు వర్షధనుసు రంగులో ప్రకాశిస్తాయి. ఇది తేడా అండి. ఇక్కడ మామూలుగా ప్రకాశించడం వేరు, దేవుడు ఇచ్చిన సూచన ప్రకారంగా అతను మాట్లాడుతున్నప్పుడు, మళ్ళా ప్రవచించినప్పుడు, మళ్ళీ అతని కల కానీ అతని ప్రవచనం కానీ పలక కానీ ఆ స్వరం దీన్ని తాగ్గానట ఇందులోంచి వర్షధనుస్సులా వస్తాయట అండి. అంటే ఎన్ని కలర్లు ఉన్నాయి దాంట్లోనూ? వర్షధనుస్సులో 7 రంగులు వస్తాయి దాంట్లోంచి. ప్రభు నామమున మహిమ కలుగాక. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఆ వెలుగు వర్షధనుసు రంగులో ప్రకాశిస్తాయి. ఆమేన్. అప్పుడు అది దేవుడు మాట్లాడినది, అది దేవుడు చెప్పినది నమ్మవలెను అన్నాడట. దేవునికి మహిమ కలుగాక. అతడు నా ప్రవక్త, లేక ఆ కళ నా వలన కలిగినది. వారు ఆ ఊరిము తిమ్ము బట్టి వారు దానికి సరైన తీర్పు తెచ్చేవారంట అండి. ఇది దేవుడే చెప్పినాడు అని. అందులో వర్షధనుసు వల్లే ఆ 7 కాంతులు వస్తే బయటికి. ఆమేన్, ఆమేన్. ఇది యెహోవా సెలవిచ్చినదని, ఈ దేవుడిచ్చిన కళ అని. అంటే అది కళ కావచ్చు, ప్రవచనం కావచ్చు, ఏదైనా కావచ్చు అండి. కానీ ఇందులోంచి ఆ వర్షధనుసు నుంచి కళలు, ఆ 7 కలర్స్ వచ్చినట్లయితే అప్పుడు యెహోవా చెప్పాడని చెప్పి వారు నమ్మే అవకాశాలు ఉన్నాయి. ఒక రాకపోతే వాడికి మరణం అండి. ఆమేన్. ఈ ఊరిము తిమ్ముము ఆహార రొమ్ము భాగమును ఎలాడుచున్నది. ఈ ఊరిము తిమ్ముము రాళ్ళ చేత కట్టబడుచున్నది. వారు దాన్ని మందిరములో వేలాడదీసేవారు. వారికి నిశ్చయత లేనప్పుడు జవాబు కొరకే దేవుని ముందుకు వెళ్ళడానికి ఈ ఊరిము తిమ్ముము సహాయపడేదట వారికి. దేవుని ముందుకు వెళ్ళి ఈ ఊరిము తిమ్ము పైన వెలుగు ప్రకాశించున్నదా లేదా, అది దేవుని చిత్తమా కాదా అని తెలుసుకుందురు. వాళ్ళకంటూ ఒక చక్కటి మార్గం ఉందండి. దేవుడు ఏర్పరిచిన ఒక మార్గం ఉంది. మనం వెళ్ళి ఏదో చెప్తే వినేటటువంటి అమాయక ప్రజలు మాత్రము కాదు. ఈరోజు సంఘము ఎలా ఉండాలంటే ఇక్కడ చెప్పుకున్న ఈ ఇశ్రాయేలు వలె నిలబడి ఉండాలండి. అవునో కాదో చూడాలి. ఎవరు బాచ్ చేస్తున్నా అది లేఖనంలో ఉందో లేదో చూడాలి. ఈ ఊరిము తిమ్ము ఏవి కాదు ఈ కాలంలో, పాత నిబంధన మరియు కొత్త నిబంధన అండి. ఊరిము తుమ్మిము 2 భాగాలు, కొత్త నిబంధన మరియు పాత నిబంధన. నువ్వేది కలిగి ఉన్న వాక్యంలోంచి అది పూర్తిగా బయలుపరచబడాలి. ప్రభు నామమున మహిమ కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. కాబట్టి అంటాడైనా దేవుని చిత్తమా కాదా అని ఎలా తెలుసుకుంటాం? కళ్ళ ద్వారా, దేవుడు చెప్పిన స్వరం ద్వారా. ఓకే, అవన్నీ ఊరిము తిమ్ము ద్వారా తెలిసిపడుతుంది. ఆ రోజు ఊరిము తిమ్ముము ఆ పథకంలో రాళ్ళండి. కానీ ఈరోజు ఊరిము తిమ్ముము ప్రవర్తనడు అపోస్తుల బోధ. ఈ కాల వర్తమానమై ఉంది. ఈరోజు ఈ కాల వర్తమానమే ఊరిము తిమ్ముమై ఉన్నది. నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆ కాలవర్తం ప్రకాశించాలండి. అది కూడా వెలుగు చూపించాలి నీకు. అవును, యేసుక్రీస్తు బాప్తిసం అనగానే ప్రకాశించదు. స్త్రీ బోధించకూడదు, ప్రకాశిస్తూ ఉంటుంది. స్త్రీ బోధించు అనగానే అది ప్రకాశించదు. ఏది? ఈ కాల యొక్క ఊరిము తుమ్మిము. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ 3 దేవులు అనగా అక్కడి నుంచి వెలుగు రాదు. ఇందులోంచి మన కాలపు ఊరియము తుమ్మిములోంచి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మోషే అనే ధర్మశాస్త్రం బయటకు వచ్చింది.
మరి ప్రవక్తత్వం ఎక్కడి వచ్చింది? కొత్త నిబంధన పాత నుంచి బయటకు వచ్చినది. దేవుని నామమున మహిమ కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. కాబట్టి ఈ రోజుల్లో దేవుని చిత్తమా కాదా అనేది నీ కలొచ్చిన ఇక్కడ ఒక వాక్యానికి వర్తమానం సరిపోవాలి. అక్కడ వారికి ఈ విధానం, మనకి ఈ బైబిల్ విధానం, ఈ బైబిల్లో చెప్పినట్టుగా వర్తమానం చెప్పినట్టుగా ఇటు ఈ బైబిల్కి వర్తమానానికి సరిపోవాలి. ఈరోజు ఈ బైబిల్ ఒక ఊరిముత్యమైనది, వర్తమానం ఊరిముత్యమైనది. నీది నాది ఈ వర్తమానానికి బైబిల్కి సరిపోవాలి. ఏమేన్ అంటే నువ్వు పొందిన ఆత్మ ఇందులో నుంచి ప్రకాశించాలంటే నువ్వు కలిగిన ఆత్మ ఏంటో ఇక్కడ చెప్పిద్ది, బైబిల్ చెప్పిద్ది. ప్రభునామమున మహిమ కలుగుగాక. నేను చాలా కాలం వర్తమానంలో ఉన్నాను, నేను చాలా విషయాలు విన్నాను, చాలా సీనియర్ మోషన్ని అని చెప్పి ఒక పాస్టో, ఒక విశ్వాసో, ఒక పెద్దో వాళ్ళ కూతుర్నో కొడుకు తీసుకెళ్ళి ఓ సంఘశాఖ అబ్బాయికి పెళ్లి చేసుకోండి చేసని చెప్పి అనుకోండి. ఇక్కడ ప్రకాశం రావట్లే. ఏమంటున్నావు అంటే, నాకు దేవుడు గత రాత్రి చెప్పాడు, నాకు కళలో కార్యాలు జరిగాయి, అదంతా వాక్యానుసారం అనుకుని దేవుడు చెప్పాడు కాబట్టి ఒక సంఘ శాఖ వాడికి చేశాను పిల్లంటావు. లేదా రంగులు పూసుకున్నా, ఏమండి పువ్వులు పెట్టుకున్నా, రింగులు పెట్టుకున్నా, లోకస్తులైన ఒక దానికి ఇచ్చి పెళ్లి చేస్తావు అనుకో, దానికి ముందు దేవుడు చెప్పాడు నాకు కళ ద్వారా, స్వప్నం ద్వారా, ఉరిముత్యం ద్వారా నాకు బయలుపడి వచ్చిందని చెప్పావు అనుకో, మెసేజ్ నుంచి వెలుగు రావాలి. ఇప్పుడు అంటే నువ్వు చేసేదానికి మెసేజ్ నుంచి వెలుగు రాకపోతే అది యెహోవా యొద్ద నుంచిన కార్యము, కళ కాదు, స్వరము కాదు. ఎంత స్పష్టంగా ఉందండి. ఉరిముత్యము వారికి ఈ కళ ప్రవక్త అన్నాడు, ప్రభునామమున మహిమ కలుగుగాక. అది దేవుని చిత్తమా కాదా అని తెలుసుకుందురు. ఇప్పుడు ఆ ఊరీము తిమ్ముము జవాబు ఇవ్వకపోయినప్పుడు, ఊరీము తిమ్ముము అనేది జవాబు ఇవ్వకపోతే అది దేవుని యొద్ద నుండి వచ్చినది కాదు. మనం చేసేది ఏదైనా వాక్యానికి వర్తమానం సరిపోకపోతే అది నీ కళ అయినా, దర్శనమైన, స్వరమైన దేవుని చిత్తము కాదు. ఇప్పుడు నేను వచ్చి దేవుని చిత్తంగా చెప్తే మీరు నమ్మేడు కాదు, నువ్వు వచ్చి దేవుని చిత్తంగా చెప్పేది నేను నమ్మేడు కాదు. నీకు నాకు ఒక ఊరిముత్యము ఉంది ఈరోజు. అది అందులోంచి రావాల శబ్దం, అందులోంచి ప్రకాశించాలి. ఎవరో వచ్చి అయ్యా నేను తండ్రి కుమార పరిశుద్ధ బాప్తిస్మం పొందాను, దేవుడు నాకు అది చెప్పాడు గత రాత్రి కాబట్టి అలాగే పొందాను అని ఇప్పుడు ఊరిముత్యము దగ్గర నిలబడాలని చెప్పాలండి. ప్రైజ్ గాడ్. ఈ ఊరిముత్యం ఏంటి? ఇప్పుడు ప్రభునామమున మహిమ కలుగుగాక. ఇదేమో లా అండి, ఇది ప్రైజ్ ది లార్డ్, ధర్మశాస్త్రం. ఇదేమో కృపకాలం. ఇది ఈరోజు మనకు వచ్చేటువంటి ఈ ధర్మశాస్త్రం ఏంటి తెలుసా? మెసేజ్ అండి. ఇది దేవునికి మహిమ కలుగుగాక. మెసేజ్ అండి ఇది. ఈ మెసేజ్ నుంచి ప్రకాశించాలి. ప్రభునామమున మహిమ కలుగుగాక, స్తుతి కలుగునుగాక. ఇక్కడ ప్రవక్తున్నాడు, ఈ దినాన ఊరీము తిమ్ముము ఒక సోదె చెప్పేవాడుగాను, అలా మారిపోయిందండి. ఇప్పుడు ఈ దినాన ఊరీము తిమ్ము ఎలా ఉండవలసింది, ఊరీము తిమ్ము ఎలా మారిపోయిందంటే సోదు చెప్పేవాడుగాను, స్ఫటికము వంటి బంతిగాను అనుకరణలు జరుగుతున్నాయి అంటున్నాడండి. అది దయ్యపు కార్యము. దేవుడు త్రిత్వములో ఉన్నాడు, దేవుడి శక్తుల ద్వారా త్రిత్వములో ఉన్నవి. దయ్యము కూడా త్రిత్వములో ఉన్నది, దేవుని శక్తులు కూడా త్రిత్వములో ఉన్నవి. నేను దాన్ని బైబిల్ ద్వారా రుజువు చేస్తాను. ప్రైజ్ గాడ్. ఆ ఊరీము తిమ్ముమును ఈరోజు దయ్యము వాడుచున్న ఒక స్ఫటికం వంటి బంతి మాత్రమే. అంటే అది బంతి మాత్రమే కాదు, కానీ ఎన్నో అనుకరణలు ఉన్నాయి అక్కడ అంటున్నాడండి. ప్రభునామమున మహిమ కలుగుగాక. ఇక్కడ ఒక రోజు అబద్ధ ప్రవక్త లేక మంత్రగత్తె లేక సోది చెప్పేవాడుగా అది అయిపోయింది అంటున్నాడండి. ఈరోజు మనకు ఊరిముత్యం అనేది సోది చెప్పేదిగా అయిపోయిందండి. ఎలా అయినా పర్లేదు, ఎలా అయినా జీవించవచ్చు, పర్లేదు ఏం కాదు, సోదే. కానీ వర్తమానము కాదు అని చెప్తుంది, అవునని చెప్తుంది. వాక్యం లేదుంటే అదే చెప్తుంది, వాక్యం లేదు అది కాదని చెప్తుంది. ప్రకాశిస్తుందండి అది. నీకు వచ్చిన దర్శనం వర్తమానం సరిపోవాలి.
నీకు వచ్చిన కళలు వాక్యం సరిపోవాలి, నీకు వచ్చిన స్వరములు వాక్యం సరిపోవాలి, నీకు వచ్చిన పిలుపులు వాక్యం సరిపోవాలి, నీది ఏదైనా సరే వాక్యం సరిపోవాలి. ఈ రోజుల్లో ఉరీము తిమ్ముము ఈ బైబిల్ గ్రంథం అన్నాడండి ఆయన. నేను చెప్పలేదు ప్రవర్తన్నాడు, ఈరోజు ఈ ఉరీము తిమ్ము బైబిల్ గ్రంథం అంటున్నాడండి. అంటే నువ్వు పొందిన బాప్తిజమైన, పరిశుద్ధాత్మైన, స్వరమైన, ఏ కార్యమైనా అది గ్రంథానికి సరిగ్గా సరిపోవాలి. ఈవెన్ వివాహమైన, ప్రైజ్ ది లార్డ్, సంబంధమైన, ప్రైజ్ ది లార్డ్, ఒక సంసారమైన, దేవునికి స్తోత్రం కలిగాక. ఎవరో ఒకరు ఒక ప్రవచనముగా లేక ఒక కళ కానీ కన్నా అది దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో సరిపోకపోయిన ఎడలా, ప్రతిధ్వని ఇవ్వకపోయిన ఎడలా అది అసత్యము, దాన్ని నమ్మవద్దు అన్నాడండి. ఏమన్నాడు? ఎవరైనా ఒకరు వచ్చి ప్రవచించినా లేక ఒక కళ చెప్పినా, నేను కళ కన్నాను, నేను స్వప్నం వచ్చింది, లేక ఒక స్వరం వచ్చింది, లేక నేను ప్రవచిస్తున్నాను అని చెప్పినప్పుడు మీ ప్రవచనాలు కూడా వాక్యానుసారంగా ఉండాలి, మీ కళలు కూడా వాక్యానుసారంగా ఉండాలి. నీ కళలు ప్రవచనాలు వాక్యం సంబంధం లేకపోతే ప్రవర్తన మాట మీకు జ్ఞాపం చేస్తున్నాను, అది దేవుని యొక్క బైబిల్ గ్రంథముతో సరిపోకపోయినట్లయితే, ప్రతిధ్వనించకపోతే అది అసత్యము, దాన్ని నమ్మవద్దు అన్నాడండి. ఇప్పుడు ఇశ్రాయేలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు ఆ పక్క, ఇప్పుడు అంజులే మనం కూడా అంతే స్ట్రాంగ్ కావాలి. ఇప్పుడు స్ట్రాంగ్ అవుదాం లేదా? దేవునికి స్తోత్రం కలిగాక. ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే కొంతమంది ఎత్తబడి ఆంధ్రప్రదేశ్లో అది అంతర్వేది పాలెంలో సముద్రం పక్కన ఉంది అంటే వెళ్ళిపోతారు, అక్కడ వెళ్ళిపోతారండి. ఎత్తబడి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది, ఎవరు చెప్తే ప్రవచిస్తే అక్కడ వెళ్ళిపోతాయి జనాలు. అంతర్వేది సముద్రం పక్క వచ్చేయండి, రేపు సాయంకాలం 5 గంటల ఎత్తబడి జరుగుతుందని ప్రవచించనుకోండి. ఎవరికి మనం మొట్టమొదటి చదువుకు వెళ్ళిపోక్కర్లే, మన ఉరీము తిమ్ము ప్రకాశించాలండి, అది బైబిల్ సరిపోవాలండి. ఆయన రాకడ తూర్పు మొదలుకొని పడవ వరకు మెరిపవలే ఉంటుంది అని చెప్పాడు బైబిల్లో. కాబట్టి క్రీస్తు అక్కడ ఉన్నాడు, ఇక్కడున్నాడు అని మీరు నమ్మవద్దు అని చెప్తున్నాడండి ఆయన. ప్రభు నామమున మహిమ కలుగును గాక. ఎవరో కొంతమంది ప్రవచించారట, ఇదిగో పలానా రోజు దేవుడు వస్తున్నాడు, మీ ఆస్తులు అమ్మేసి వచ్చేసామని చెప్పాడు. అందరూ ఆస్తులు అమ్మేసి వెళ్ళిపోయారు అక్కడికి అన్నాడట. వచ్చేసాడు, ఇంకా రావట్లేదు, మధ్యాహ్నం అయిపోయింది, సాయంకాలం అయిపోయింది, యావయ్యా రావట్లేదంటే వచ్చేసాడు కదా, 4 వచ్చేసాడు అన్నాడంటే. చితక బాధ అతను పట్టుకుని, ఎంత మోసం చేసావు నువ్వు అని. జనాలు స్ట్రాంగ్గా లేరండి, వాక్యంతో స్ట్రాంగ్గా లేరండి, వాక్యం లేకుండా ఎన్నో కార్యక్రమాలు ఉన్నారండి. ఎవడో వచ్చి అంటాడు ఇక్కడ నిలబడి, ఇదిగో శ్రమ దినాలు అన్నాడు, ఇందులో వెలుగు రావట్లేదు. ఇదిగో 40 దినాలు మనం పాటించాలి. 40 దినాలు అంటే అండి మళ్ళీ మోషే దినాలు వచ్చాయి. ఈ మధ్యకాలంలో మీకు తెలుసా 40 దినములు ఒకటి, ఇంకోటండి మోషే దినాలు ఎంత, అదొక 40, ఇది మోషే దినాలు, యేసు ప్రభువుది 40, ఈ 2 కలిపితే శ్రమ దినాలు అంటే వాళ్ళకి. ఇంకోటి దానియేలుది 21 అంటండి, ఇది కూడా మళ్ళెట్టారు. అందుకే దానియేలు 3 సార్లు ప్రార్థన చేయరాళ్ళు, ఇది చేస్తారు. ఇలా అయిపోయింది సమాజం అండి. అంటే దేన్నైనా నమ్మి వెళ్ళిపోయి ఉన్నారు. ఉదాహరణ చెప్తాను, అక్కడ పిలుపు ఉరీము తిమ్ము కలిగి ఉన్నాడండి సమరయ పట్టణానికి వచ్చినప్పుడు. కానీ అతనికంటే ముందు గాడి సిమోను అసలు ఉరీము తిమ్ము లేకుండా వాళ్ళందరినీ తిప్పేశాడండి. తెలుసా మీకు? అసలు అతను ఏం చేశాడు, గాడి చేసి గాల్లో ఎగిరి వని చూపించడానికి అక్కడ పిల్లలు పెద్దలు మొత్తం తిరిగేస్తే అతను తిరిగారండి. జనాలు అలాగ ఉన్నారండి. తర్వాత వచ్చి పిలుపు వెళ్ళి వాక్యం గట్టిగా చెప్పిన తర్వాత అప్పుడు జనం మళ్ళీ అందులోంచి చెడు తిరిగారండి. చూసారా దెయ్యం ఎంత మోసం చేస్తుందో. జనసమూహం ఎటైతే జనసమూహం పారిపోతుందో చూడండి, ఎక్కువ జనములు ఎక్కడైతే మోసపోతుందో గమనించండి. వాళ్ళకి వాక్యంతో సంబంధం లేకుండా వెళ్ళిపోతుందండి. అందుకే ఈరోజు మన ఉరీము తిమ్ముము బైబిల్ అయి ఉంది. ఈరోజు వర్తమానం ఏందని మనం నమ్మాలి. పేర ప్రభునామ మహిమ కలుగాక. చూడండి, ఆ ఉరీము తిమ్ముము అది అహరోను యొక్క యాజకత్వమునకు రుజువైనది, అతను ధరిస్తున్నాడు. ధర్మశాస్త్రము వేరుపరిచినప్పుడు మనం ఇంకానూ ఉరీము తిమ్మును కలిగి ఉన్నాం. హలో ఏమంటారు చూడండి,
ఆ ఉరీము తిమ్ముము అహరోను యొక్క యాజకత్వం చూపించున్నది. అహరోను వెళ్ళిపోయిన తర్వాత అది మోషే ఆ దట్టి స్తంభం మీద, ఈ దట్టి దేవుని మందిరంలో స్తంభం మీద వేలాడుతుంది. స్తంభం మీద వేలాడుతుందంటే మీకు చక్కటి వెలుగు రావాలి. ఈ పాటికి స్తంభం మీద, ఇది స్తంభం మీద వేలాడుతుంది అంటే దాని అర్థము సిలువ మీద వేలాడుతుంది అని అర్థం. అక్కడ వేలాడుతుంది. ఇప్పుడు సిలువ మీద వేలాడుతున్న ఆ దట్టి ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఇప్పుడు యేసు మరణించిన తర్వాత, అహరోను యాజకత్వం నిలిచిపోయిన తర్వాత, ఇప్పుడు కృప నుండి ధర్మశాస్త్రం వేరు చేయనప్పుడు మనం ఇంకనూ ఉరీము తిమ్ముము కలిగి ఉన్నాము. వారు లేరు కానీ ఇప్పుడు ఉరీము తిమ్ము మనము కలిగి ఉన్నామంటే అండి. ఆ ఉరీము తిమ్ము మనకు వచ్చేసిందండి. హలో వింటున్నారా అని ఏమని చూడండి. మనం ఇంకనూ ఉరీము తిమ్ము కలిగి ఉన్నాం. పౌలు దాన్ని ఉపయోగిస్తున్నాడు. ఈరోజు ఉరీము తిమ్ము అక్షయమైన, నిత్యమైన, శాశ్వతమైన దేవుని వాక్యమై ఉన్నది. అక్షయమైన, నిత్యమైన, శాశ్వతమైన దేవుని వాక్యమైనది ఆ ఉరీము తిమ్ముము. ఇప్పుడు ఇశ్రాయేలుకి లేదా ఉరీము తిమ్ము తెలుసా? కానీ దేవుడు మనకి ఇచ్చాడు ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగాక. ఎవడైనాను ఈ గ్రంథములోనిది ఏదైనా తీసివేసినడలా లేక కలిపినడలా దీనికి వెలుపల నుండి ఏది నాకు వద్దు, కానీ దీనిలో ఉన్నదంతయు నాకు కావాలని ప్రవర్తున్నాడు. గ్రంథానికి బయట నాకేమొద్దు, గ్రంథంలో ఉన్నది నాకు కావాలి అంటున్నాడండి. ప్రభునామమున మహిమ కలుగాక. అది నిజమైన సంఘం అయితే అదే తీసుకుంటుందట అండి. మరియు అన్ని విషయములు ఖచ్చితంగా దేవుని వాక్యం చేత నిరూపించబడాలి. అంటే మీ బాప్తీసం, మీ మారుమనసు, మీ రక్షణ, మీ పరిశుద్ధాత్మ, నీ దర్శనం, మీ కళలు, నీ కార్యాలు అన్ని వాక్యముతో చక్కగా ముడివేయబడి ఉండాలండి. అంటే నీ కళ వచ్చిందనుకోండి, వాక్యాలు వెతకాలి. నీకు ప్రవచిస్తున్నాడు అనుకో, వాక్యాలు వెతుకు. పరిశుద్ధాన్ని నడిపి వస్తుందనుకో, వాక్యాలు వెతుకు. ఎందుకంటే నీకంటే ముందు పరిశుద్ధం పొందుకున్న వాళ్ళు కూడా ప్రవర్తించిన కార్యాలు, ప్రవర్తించిన ప్రవర్తన తీరు కానీ ఇంతకుముందు బైబిల్లోనే ఉంది. పేరు ఇది కొత్తదేం కాదండి. ఈరోజు పెంతెకొస్తు ఏకమై గట్టిగా భాషలాడుతానమాట. ఇప్పుడు ఆ భాషలు అవునో కాదు ఎక్కడ రావాలంటే మనము ఉరీము తిమ్ము ఒకటి ఉంది మనకి, అక్కడికి వచ్చి తేల్చుకోవాలని. మనం చాలామందికి ఆ పెంతెకొస్తు దినాన అక్కడ భాషలు అనేవి మనుషులు భాషలైన సంగతి ఇప్పటికీ చాలామంది తెలియదండి. స్టిల్ నౌ ఇప్పటికి కూడా సంఘశాఖలకి ఆ మేడగదిలో మాట్లాడిన భాషలు ఎరగని భాషలు అనుకుంటున్నారు వాళ్ళు. కానీ గ్రంథం చెప్తుంది అది భాషలో అందరికీ అర్థమైన భాషలు అని అర్థమవుతుంది. ఇది ఉరీము తిమ్ము ప్రకాశిస్తుంది. నేను నిలబడి అంటాను అక్కడ, అయ్యా పెంతెకొస్తు దినాన వారు మాట్లాడిన భాషలో అందరికీ అర్థమయ్యాయి అని. ఇక్కడ నిలబడి అంటాడు వాడు, కాదు అది ఎవరికి అర్థం కాలేదు, ఇదిగో అది నాకు అర్థం కాలేదు. నేను మాట్లాడుతున్నాను, నడుస్తూ మాట్లాడుతున్నాను, పడుకుని మాట్లాడుతున్నాను, ప్రసంగులు మాట్లాడుతున్నాను, పాటలు పాడుతూ మాట్లాడుతున్నాను. ఏంటంటే నాకు తెలియదు. అది ఆ పెంతెకొస్తు దినాన పరిశుద్ధం పొందుకున్నారు కదా, వాళ్ళకే తెలియదు అంటాడు వాడు. కానీ ఇక్కడ ప్రకాశిస్తుందండి. ఈ భాషల అర్థం కాని భాషల, అర్థమైన భాషల, ఇక్కడ బైబిల్ ఉరీము తిమ్ము చెప్తుంది. అక్కడ ప్రకాశం. అలాంటి చాలా కార్యాలు బైబిల్లో దాచబడి ఉన్నాయి. ప్రభు నా మహిమ కలుగాక. ఒకడు వచ్చి అంటాడు, అది ఎర్రని తెల్లని గుర్రం మీద యేసుక్రీస్తు విల్లు పట్టుకుని బయలుదేరుతున్నాడు. ఇందులోంచి వెలిగి రావట్లేదండి. ప్రైజ్ ది లార్డ్. ఆ తెల్ల గుర్రం మీద వాడు మోసగాడు, అబద్ధ ప్రవక్త, మరియు వాడు అంత్యక్రీస్తు అంటే ఇందులోంచి ప్రకాశిస్తున్నాయండి. ఈయన అర్థమవుతుందండి. దేవుని నామమున మహిమ కలుగాక, స్తుతి కలుగునుగాక. ప్రవక్త అంటున్నాడు, దీనికి వెలుపల నుండి ఏది నాకు అవసరం లేదు, బయటిది కానీ లోపలదే కావాలి. అన్నీ ఖచ్చితంగా దేవుని వాక్యముకు జత చేయబడి రుజువు చేయబడాలి. మనం మన అనుభవాలను వినండి దేవుని వాక్యంతో పోల్చి చూసినప్పుడు ఒకవేళ అది సరిపోకపోతే అప్పుడు మన అనుభవం తప్పు. మన ఎక్స్పీరియన్స్, మన అనుభవాలు దేవుని వాక్యంతో పోల్చాలంటాను. నేను 30 ఏళ్ళగా ఉన్నాను, 60 ఏళ్ళగా ఉన్నాను, నాకు ఎప్పుడో తెలుసు, నాకు ఇది తెలుసు, అది తెలుసు, ఏదైనా తెలుసు, ఓకే, నో ప్రాబ్లం. కానీ నీ అనుభవం ఈ వాక్యంతో పోల్చాలండి. నా అనుభవం ఈ వాక్యంతో పోల్చాలి.
ప్రవర్తన మన అనుభవాలు దేవుని వాక్యంతో పోల్చి చూచినప్పుడు ఒకవేళ అది సరిపోకపోతే అప్పుడు మన అనుభవాలన్నీ తప్పు. అది ఊరీము తిమ్మిములో వెలగదు అంటున్నాడండి. ప్రభువుని మహిమ కలుగాక. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ అది దానిలో ప్రకాశిస్తే మనం దాన్ని పొందుకుంటాము. కానీ ఒకవేళ అలాగ జరగకపోతే అది ఎంత మంచిగా కనిపించినా, నీ కళ, దర్శనం, పిలుపు, కార్యాలు ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఏదైనా కావచ్చు, అది మంచిగా కనిపించినా, అది ఎంత సరైనదిగా లేక యథార్థముగా కనిపించినా నేను దాన్ని లక్ష్య పెట్టను. ఆ ఊరీము తిమ్మిములో వెలుగు ప్రకాశించకపోతే అది తప్పు అని చాలా స్పష్టంగా చెప్పాడు అన్నమాట. సో విలియం బ్రాన్హామ్కి ఊరీము తిమ్మిమేంటో ఈరోజు తెలుసు అంటారా? ప్రవక్త తెలిస్తే నీకు తెలియాలి. ఎందుకు? ప్రవక్త యొద్ద నుంచే ఇది నీకు బోధించబడుతుందా అండి. ప్రభు నామ మహిమ కలుగాక. అంటే మన అనుభవాలన్నిటినీ ఈ కాల వాక్యంతో పోల్చండి, ఈ వర్తమానంతో పోల్చండి. ఈరోజు బైబిల్ అనగా సంఘశాఖడు బైబిల్ చూపిస్తాడండి. ప్రతి కాలానికి వాక్యం కేటాయించబడిందనే విషయం మర్చిపోకండి. నోవహు కాలానికి కొంత వాక్యం, మోషే కాలానికి కొంత వాక్యం, అపోస్తలుల కాలం కొంత వాక్యం, ఇదిగో సంఘకాలంలో కొంత వాక్యం, మొదటి కాలంలో, రెండో కాలంలో, మూడో కాలంలో, నాలుగో కాలంలో, ఐదో కాలంలో, ఆరో కాలంలో, ఏడో కాలంలో విభజించిన వాక్య భాగం ఉంది. అదే ఊరీము తిమ్మిమైనది, అది ప్రకాశించాలి. ప్రభు నామమున మహిమ కలుగుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాక. నువ్వెంత అనుభవం కలిగి ఉన్నప్పటికీ, ప్రవర్తన చూడండి, నువ్వెంత అనుభవం కలిగి ఉన్నప్పటికీ, అది ఎంత నిజముగా కనిపించినా, అది ఎంత ఆకర్షణీయంగా కనిపించినా, అది ఎంత జ్ఞానయుక్తమైనదిగా కనిపించినా, ఆత్మలను జయించుటలో అది ఎంత గొప్ప సాధనమైనా, ఎంత బాగా చెప్పాడు చూడండి ఈ కార్యాలు. మళ్ళీ చెప్తున్నాను, అది ఎంత అనుభవము కలిగి ఉన్నప్పటికీ, అది ఎంత నిజముగా అనిపించినప్పటికీ, అది నీకు నిజం, అది నీకు అనుభవం, కానీ దీంతో అది మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇందులోంచి ప్రకాశించాలండి. అంటే నేను అది ఆకర్షణీయంగా కనిపించినా, అది అందంగా కనిపించినా, అది అట్రాక్షన్గా ఉంటున్నా, అది కూడా వాక్యానికి సరిపోవాలంటండి. అది ఎంత జ్ఞానయుక్తమైందిగా కనిపించినా. తర్వాత ఇంకా అన్నాడు లోతుగా, ఆత్మలను జయించుటలో ఎంత గొప్ప సాధనమైనా, ఆత్మను జయించటంలో కూడా గొప్ప సాధనమైనా సరే, అది వాక్యములో వెలుగు లేనట్లయితే అది తప్పు, అది నిజం కాదు, అది ఖచ్చితంగా వాక్యముతో సమ్మతించి ఉండాలి అంటున్నాడు. నేను ప్రభు నన్ను మహిమ కలుగాక, స్తుతి కలుగునుగాక. చూడండి, ఒక చిన్న బోధకుడు కొంతకాలం కిందట ఎద్దుకు వచ్చిన అంటున్నాడండి. వచ్చి అతను అన్నాడు, బ్రాన్హామ్ సోదరుడా, ఒక స్త్రీ పరిశుద్ధాత్మను పొందుకున్నది అన్నాడండి. ఆమె ఎంతో మంచిది అన్నాడండి. మధురమైంది అన్నాడు. మధురమైంది ఇంగ్లీష్లో ఏమంటారు ప్రవక్త? హనీ అన్నాడు మాట. తర్వాత అని చెప్పాడు. ఈయన అన్నాడు, ఎవరా స్త్రీ అన్నాడు ప్రవక్త బ్రాన్హామ్. పలానా అన్నాడు. ఓ ఆమె 4 సార్లు పెళ్లి చేసుకున్నది, ఆమె 4వ భర్తతో జీవిస్తుంది అన్నాడు. ఇతనేమన్నాడు? మధురమైంది, ప్రశాంతత పొందుకుంది, చాలా అద్భుతమైంది అన్నాడు. మరి నేను చెప్పాను, మంచిది, అది ఎలా సాధ్యము అని అడిగాడు ప్రవక్త. ప్రభు నాకు చెప్పాడు. అతను అంటున్నాడు, ప్రభు అతను చెప్పాడట, ఏమని? ఇక్కడ నీకు ఒక కళను నేను చెప్పబోచున్నాను. అతని కళను ప్రవక్త ఎద్దుకు వచ్చి చెప్తున్నాడు. అయ్యా విలియం బ్రాన్హామ్, ఒక మంచి స్త్రీ ఉంది, మధురమైంది, అలా ఇలాంటి ఉంటే అది ఎలా సాధ్యం? ఆమె ఆల్రెడీ 4 ఉన్నది కదా అన్నాడు అనమాట. లేదు, చాలా మధురమైంది, నాకు ప్రభు నాకు కళ ఇచ్చాడు, ఆ కళ నీతో చెప్తాను అంటున్నాడు అవతల వ్యక్తి. సరే చెప్పన్నాడు. ఈయన మొదలుపెట్టాడు కార్యాన్ని. ప్రభువు నా మహిమ కలుగాక. ఏమని చెప్తున్నాడంటే, ప్రభు నాకు చెప్పాడు, ఇక్కడ నీకు ఒక కళను నేను చెప్పబోచున్నాను అని అన్నాడు. ఆ కళలో, అతనికి వచ్చిన కళలో సమ్ ఎక్స్ పర్సన్ ప్రవక్తకు చెప్తున్నాడు. ఏమని? నా కళలో నా భార్య వ్యభిచారంలో జీవించినట్లు నేను చూశాను. ఆమె తిరిగి వచ్చి నాతో ఇలా చెప్పినది, ఓ నీవు నన్ను క్షమించేదవా విక్టర్? అతని పేరు కూడా మెసేజ్ చేశాడు, విక్టర్ నీవు నన్ను క్షమించేదవా?
నేను క్షమించాను. ఎందుకు? తప్పకుండా నేను క్షమించి తిరిగి చేర్చుకుందును అని నేను చెప్పాను. ఇప్పుడు అదే నేను చేశాను అని అతడు చెప్పాడు. నేను క్షమించాను అని అతను చెప్పాడు. అతను చెప్పిందే ముంచేశాడు. అంటే ఏం జరిగింది? తన భార్య వ్యభిచారంలో ఉంది, 4-5తో తిరుగుతూ ఉంది. తర్వాత భార్య వచ్చి, నేను 4-5తో తిరిగి వచ్చాను, నన్ను క్షమించు అంటే అతను క్షమించాను. నేను చూసావా, నా కళ నేను ఇక్కడ నెరవేర్చబడుతుంది, నేను క్షమించేశానని చెప్పాడనమాట. తర్వాత విన్నాక ఎలా చెప్తాడు సమాధానం అనుకుందాం, ఊహించండి. ఈ విధంగా చెప్తాడు ఆయన. ఏం చెప్పిన వాక్యం సరిపోలిగా? ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం కలగాక. విక్టర్, నీ కళ చాలా అందంగా ఉంది, కానీ దెయ్యం దాన్ని నీకు ఇచ్చింది అని నేను చెప్పాను. ఎందుకని అని అతడు అన్నాడు. ఎందుకలా అని అడిగాడు అతడు. పూర్తిగా వ్యభిచారములో జీవించుచున్నది. ఆమె 4 మనుషులతో జీవించకూడదు. ఒక స్త్రీ 4తో జీవించకూడదు. ఒక స్త్రీ ఒకంతోనే జీవించాలి. ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు, చాలామంది పెళ్ళైన వాళ్ళు భర్త తెలియకుండా వేరే పురుషులతో పోతున్నారు. పేరు చాలామంది అమ్మాయిలు ఇక్కడ మాట్లాడుతూ ఫోన్లో పెట్టి మా అన్నయ్య కాల్ చేశాడే అని ఇంకో వ్యక్తిని ప్రియుని మోసం చేస్తున్నారు. ఇది వ్యభిచార కార్యం అండి. ఇది వింటున్నా, నాతో ఉన్నారా? ఆమె 4 మనుషులతో జీవించకూడదు, అది వాస్తవం. ఆమె దాన్ని వదిలిపెట్టి మొదటి దాని వద్దకు మరలా వచ్చినది. 4తో తిరిగిన ఆమె మరలా తిరిగి భర్త ఎదుగు వచ్చింది. భర్త చేర్చుకుని ఆమె కలుసుకున్నాడు. ప్రవక్త ఏం చెప్తాడు దీనికి వస్తామని ఎక్స్పెక్ట్ చేస్తారని మీరు? ప్రైజ్ గాడ్. ఒక స్త్రీ ఏమండి 4 పురుషులు తిరిగినప్పుడు ఆమెకు ఇప్పించారండి. ఆ 4తో తిరిగి వచ్చింది, మళ్ళీ వచ్చిన ఆమె నన్ను క్షమించంటే క్షమించి చేర్చుకున్నప్పుడు ఇతను మళ్ళీ తనతో కలుసుకున్నప్పుడు దాని అర్థం ఇతడు ఇంకా వ్యభిచరిస్తున్నట్టు. ఇప్పుడు ఆమె 5వ వ్యక్తిని కలుసుకున్నట్టు అండి. ప్రవక్త అన్నాడు, పూర్తిగా ఆమె వ్యభిచారములు జీవించినది. ఆమె 4 మనుషులతో జీవించకూడదు, అది వాస్తవము. అలా చేస్తుంది ఆమె దాన్ని వదిలిపెట్టి మొదట దాని వద్దకు మరల భర్త వద్దకు వచ్చి ఆమె ప్రారంభము కంటే బహు నీచముగా ఆమె ఉన్నది. ఆమె జీవితం అంతా ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆమె జీవితం అంతా ఒంటరిగా ఉండిపోవాలంట అండి. ఎలాంటి శిక్ష అండి ఇది? ఇది తెలిస్తే ఏ స్త్రీ అయినా పురుషుడైనా తప్పు చేయకుండానికి 1000% అవకాశం ఉందండి వర్తమానంలో. కానీ ఇదంతటిని తోసేసి చాలామంది అలాగే వర్తమానంలో కూడా కొనసాగుతున్నారండి. నేను చెప్పమంటారా? నేనే మాట్లాడుతున్నానండి, చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మీరు ఓపెన్ ఉండగలరు, ఇక్కడ పారిపోరు కదా. బట్ నిజం మాత్రం ఎప్పుడు నిప్పులా ఉంటుందండి. అని అన్నాడు, ఆమె జీవితం అంతా ఒంటరిగానే జీవించవలసినది అని నేను చెప్పాను. దాన్ని దేవుని వాక్యంతో పోల్చకూడదని మీకు తెలియను. కాబట్టి విక్టర్, నీ కళ తప్పు. నేను చెప్పాను దేవుని వాక్యముతో అది సరిపోల్చబడదు అన్నాడండి. ఎందుకంటే ఒక స్త్రీ వ్యభిచారం చేసినప్పుడు బైబిల్ ప్రకారంగా ఆమె తన తప్పు ఒప్పుకున్నప్పుడు ఇక భర్తతో కలవకుండా ఒంటరిగా జీవించాలంటండి ఆమె. ఎలాంటి శిక్ష అండి ఇది? ఇంకా పోలంటాడు, భార్య భర్తలు విడిపోతే మళ్ళీ వాళ్ళు పెళ్లి చేసుకోకూడదండి. చచ్చిపోయే వరకు, వాళ్ళు ఒకరు చనిపోయేదాకా పెళ్లి చేసుకోకూడదు. విడిపోతే కానీ వ్యభిచారణ కారణం బట్టి విడిపోతే వాడు పెళ్లి చేసుకోవచ్చు, ఆమె పెళ్లి చేసుకోకూడదు. ఎలాంటి ధర్మశాస్త్రం అండి ఇది? అప్పుడు యవనస్తులకి, పెళ్ళైన వారికి, పెళ్లి కాని వారికి ఇది ఎంత భద్రత ఒకసారి ఆలోచించండి. భద్రత, భయమా? ఏమండి, భయం ఉంది, భద్రత ఉంది. దేవుడి పట్ల ప్రేమ, నమ్మకం, భయము, భక్తి ఉంటే ఖచ్చితంగా ఇది ఒక భద్రత స్థలం అండి. దేవుళ్ళు అనుకుంటే ఇంకన్నీ చేసుకోవచ్చు. కానీ ఒక దేవుడు ఉన్నాడు, రేపొద్దు తీర్పు తీరుస్తాడు, ఎన్ని దేవుళ్ళు ఎక్కడెడతాడు, నన్ను దాంట్లో పడేస్తాడు, అవి నరకంలోకి పడేస్తాడు ఆయన, నేను శిక్షకి అర్హుడిని అనుకున్నప్పుడు ఒకటే మార్గం, చేసిన తప్పు ఒప్పుకుని క్షమించబట్టమేనండి. ఎంత ఘోరం అండి ఇది. ప్రైజ్ ది లార్డ్. వర్తమానం సరిగ్గా బోధిస్తే సంఘాల్లో ఏమండి 1000 మంది కంటే 1000 మంది ఉండరండి, 100 మంది ఉంటారు.
ఎగ్జాక్ట్లీ. ఈ సోది పాస్టర్లందరూ ఇవన్నీ చెప్పకుండా ప్రభు దీవించిన గాక, ఆమెను గాక, నువ్వు ఎలాగున్నా పర్లేదు గాక, నాకు దశమం నిండును గాక, నా డబ్బులు వచ్చిన గాక, నేను నరకాన్ని పంపించేస్తారండి. వాళ్ళు బాగానే ఉన్నారు, సేఫ్, వాళ్ళు సేఫ్ అండి. పాస్టర్ వారి ఫ్యామిలీ బాగానే ఉంటారు, యాజకులు బాగానే ఉంటారు ఏమండి, వాళ్ళు కడుపు నింపుకుంటారు, వాళ్ళు సంఘాలు నింపుకుంటారు, జనం చెప్పుకుంటారు మాకు సేవ ఉంది, గొప్ప గొప్ప పేరుందని. అవి ఏం ఉద్ధరిస్తాయండి? నీతిగల వాక్యం అండి మనం ఉద్ధరించేదండి. దేవునికి స్తోత్రం కలగాక. కాబట్టి ఒక స్త్రీ 10 మందితో 5గురితో తిరిగి వచ్చినప్పుడు ప్రవక్త చెప్పింది ఏంటంటే, ఇక ఆమె ఇక ఎవరిని కలవకుండా అలా ఒంటరిగా చచ్చిపోదాకా ఉండాలండి. ప్రైజ్ గాడ్. అందుకే ఈ చివరి దినాల్లో వివాహం చేసుకోబోతున్న వారు, చేసుకున్న వాళ్ళకి ఈ వర్తమానం ఎంత స్ట్రాంగో, ఎంత ఊరిము తీమమో గమనించండి పేర. ఇందులో ప్రకాశిస్తుందేమో, భయం కలిగి ఉండాలి. ఇది బయట పెడుతుందేమో, భయం కలిగి ఉండాలి. తప్పు చేస్తే పశ్చాత్తాపడాలి, తప్పు చేయకుండా కూడా ముందుగానే సిద్ధపడాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ గాడ్. వారు దాన్ని ఊరిము తిమము అని ముందుంచేవారు. ఒక ప్రవక్త వచ్చి పలికినప్పుడు ఆ ప్రవచనం సత్యమేనా అని చూడాలనుకున్నట్లయితే వారు దాన్ని ఊరిము తిమ్ము ముందుంచేవారు. ఆ ఊరిము తిమ్ము మీద దేవుని స్వరము యొక్క వెలుగు పడినట్లయితే అంతటా అది సంపూర్ణంగా సత్యమే. ఒక మనిషి కళ కానీ, బైబిల్ ఏదో ఒక దాన్ని కానీ, లేక మరో దాన్ని కానీ ఒక అర్థానికి అనువాదం చేసినట్లయితే అది సరిగా దేవుని యొక్క బైబిల్తో సరిపోకపోతే అది తప్పు. ఒక వ్యక్తి బైబిల్ విధానంలోకి వచ్చి దాన్ని అనువాదం చేస్తే అది బైబిల్కి సరిపోకపోతేనట ఆ అనువాదం కూడా తప్పే అంటున్నాడండి. ఆ ట్రాన్స్లేటర్ కూడా తప్పేనండి. ఈ తర్జుమా చేసేవాళ్ళు, ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు తలకొచ్చింది బొరకొచ్చింది జ్ఞానాన్ని ఎప్పుడు చేయకూడదండి. అది వాక్యం సరిపోతే వాళ్ళకి చెప్పుకోవాలి దేవునికి. మళ్ళీ ప్రభు నన్ను మహిమ కలుగాక, స్తుతి కలుగునుగాక. అది దేవుని వాక్యముతో సరిపోకపోతే అది తప్పే. చూడండి, దేవుని వాక్యము ఎటువంటి రకమైన కళను నీవు కన్నా, ఎటువంటి రకమైన ప్రవచనం చెప్పినా, ఎటువంటి కళ కన్నా, ఎటువంటి ప్రవచనం చెప్పినా అది దేవుని యొక్క వాక్యము కాకుంటే నేను లెక్క చేయను. అది దేవుని వాక్యముతో సరిపోకపోతే అది తప్పే. అదే ఈరోజు కలిగి ఉన్నటువంటి గొప్ప ఇబ్బంది అన్నాడండి. ఇది తెలియక చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారట. ఒకటి, నెంబర్ 1, ఒకరు కళను కలిగి ఉన్నారు, ఒకరు దర్శనం కలిగి ఉన్నారు. 3, ఒకరు భాషలు కలిగి ఉన్నారు. 4, ఒకరు ప్రత్యక్షను కలిగి ఉన్నారు. అర్థమైంది మీతో? ఒకరేమో కళను కలిగి ఉన్నారు, ఆ కళ వాక్యానికి సరిపోతుందో లేదో చూసుకోవాలి. ఒకరేమో దర్శనం కలిగి ఉన్నారు, విజన్, ఆ విజన్ వాక్యానికి సరిపోతుందో చూసుకోవాలి. 3వది, ఒకరేమో భాషలు మాట్లాడుతున్నారు, ఆ భాషలో విధానం వాక్యానికి లేదు, సరిపోతుందో లేదో చూసుకోవాలి. 4, ఒకరు ప్రత్యక్షతను కలిగి ఉన్నారు, దేవుని యొద్ద నుంచి ప్రత్యక్షత పొందుకున్నారండి. కానీ ఆ ప్రత్యక్షత కూడా ఈ వాక్యానికి సరిపోకపోతే ఆ ప్రత్యక్షత కూడా తప్పే అన్నాడండి ఆయన. ఆ మాటకు వస్తే ఈరోజు ఎత్తమాట అయిపోయింది ప్రత్యక్షత కొంతమందికి. ప్రభురాత్రి భోని మానేసి ఈరోజు పారిశుద్ధి మానేసి కూడా సంఘాలు చాలా ఉన్నాయండి. 1963 సంవత్సరంలో ఫిబ్రవరి 20వ తారీఖున ప్రభు వచ్చేసాడు, రాకడైపోయింది అనే గుంపు ఈ వర్తమానంలో చాలా చోట వ్యాపించారు, బాగా విరివిరిగా వ్యాపించారండి. బీభత్సంగా ఉన్నారండి వాళ్ళు. సమూహం గుంపులుగా ఉన్నారండి, పెద్ద గుంపుగా ఉన్నారండి వాళ్ళు. వాళ్ళ ముందు మనం ఇంత రవ్వంత కూడా ఉన్నాం. ఏం ప్రత్యక్షత? ప్రభు రాకడైపోయిన ప్రత్యక్షత వాళ్ళది. ప్రవక్త అంటే ఇక్కడ కళ అయినా, దర్శనమైన, భాషలైనా. 4వది, ఒకరు ప్రత్యక్షతను కలిగి ఉన్నారు అయినా అది ప్రతి కార్యమును గనక. ఈరోజు ఇదే గందరగోళంగా ఉందంటున్నాడండి. ప్రతిదాన్ని బద్దలు చేస్తున్నారు. కళ ద్వారా బద్దలు చేస్తున్నారు, వాక్యం సంబంధం లేకుండా. దర్శనం ద్వారా బదులు చేస్తున్న వాక్య సంబంధం లేకుండా. తర్వాత భాషలు బదులు చేస్తున్న వాక్య సంబంధం లేకుండా. ప్రత్యక్షతలు, నాకు ఈ ప్రత్యక్షత ఉంది, నాకు ఆ ప్రత్యక్షత ఉందని చెప్పి వాక్యాన్ని పగలగొట్టేస్తున్నారండి. అసలు బైబిల్ ప్రకారంగా ఆయన మధ్యాకాశం రావాలి, అవునా? మధ్యాకాశం వచ్చినప్పుడు సమాధులు తెరవబడాలి, సమాధుల పరిశుద్ధులు బయటికి రావాలి, బతుకున్న వారు మార్పు చెంది వారు వీరు కలిపి అక్కడికి ఆయన కలుసుకోవడానికి వెళ్ళాలి. ఇది
బైబిల్ నుంచి వచ్చే వెలుగు. ఒకరి ప్రత్యక్షత అబ్బే సంఘం ఇక్కడే ఉంది కానీ ప్రభు చేశాడు. ప్రత్యక్షత ఉంది కానీ అది ఊరిముతిముతో ప్రకాశించటం లేదు అనేది ఎంతమంది గ్రహిస్తున్నారండి? ఇక్కడ ఒకడు ప్రభురాత్రి పనులు ఎక్కర్లే వదిలేస్తారు కొంతమంది, కానీ ఊరిముతిము అంటుంది మనం వెళ్ళగానే అవతల గట్టిన ప్రభురాత్రి భవం చేస్తాము, అక్కడ దాంతో అది ముగించబడద్దు అంటున్నాడండి ఆయన. అక్కడికి వెళ్ళకుండానే ఇక్కడ ముగించిన గుంపులు చాలా ఉన్నాయండి. మరికొందరు 1000 ఏండ్ల పాలన ఉన్నామని మోసపోయారండి. ఊరిముతిము చెప్తుంది 1000 ఏండ్ల పాలనలో సింహం గడ్డి మెయ్యును, ఊరిము నా ఊరిముతిము చెప్తుందండి. ప్రైజ్ ది లార్డ్. ఇది నీ ఊరిముతిమేమండి. కానీ వాడు 1000 ఏండ్ల పాలన ఉన్నామంటున్నాడు. యెహోవా ఏలుచున్నాడు అంటున్నాడు అండి. ఎక్స్ కరెక్ట్ ఏలుతున్నాడు, కానీ 1000 ఏండ్ల పాలన మన లేవండి. 1000 ఏండ్ల పాలనలో సాతాను బంధించబడతాడని ఊరిముతిము ప్రకాశిస్తుంది. చూడొకసారి చిన్న వాక్య భాగం మీకు చూపిస్తాను. ఇక్కడ మా కాండం 21వ అధ్యాయంలో ఒక భాగం. ప్రైజ్ గాడ్. బహుశా 20వ అధ్యాయంలో హల్లెలూయా 20వ అధ్యాయంలో చూడండి. 3వ వచనం 2 నుంచి చదవండి. 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం. అతడు ఆది సర్పమును ఏమ్మా తప్పు చెప్పాను నేను ఏమన్నాను? ప్రకటన గ్రంథం క్షమించండి, నాకు అర్థమైపోయింది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనం అండి. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వాడిని బంధించి అగాధములు పడేవి. సరిపోద్ది. ఇక్కడ 3 చూడలేదు, 3 కూడా చదువుదాం. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధును మూసి దానికి ముద్ర వేసెను. అటు వెంబట వాడంటే ఎవడు? సాతాను. కొంచెం కాలం తర్వాత విడిచిపెట్టబడును అన్నాడు. 7 రండి. ఇప్పుడు 7వ వచనం. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెల నుంచి, మరి 1000 ఏళ్ళ పని ఎట్లా అవుతుంది ఇది? అంటే ప్రపంచం చుట్టూ వచ్చినప్పుడు బయట జరుగుతున్న సంగతులు ఏంటంటే, క్రైస్తవులు చాలామంది, వర్తమానంలో చాలామంది ఈ రకాలుగా ఉన్నారన్నమాట. ఇప్పుడు నేను చెప్తుంటేనే 32 రకాలు ఉండే వర్తమానం చెప్పేసి, అందులో కొన్ని రకాలండి ఇవన్నీ. లార్డ్ సప్పర్ లేదని, ఎత్తబాటు అయిపోయిందని, లేదా ప్రభు వచ్చాడని, ప్రభుత్వం అక్కర్లేదని, అవండి రాకడైపోయిందని, 1000 ఏండ్ల పాలన అని. 1000 ఏండ్ల పాలనలో చాలా మన ఊరిమిత్యం ఏం చెప్తుందంటే, ఏం ప్రకాశిస్తుంది ఇది? 1000 ఏండ్ల పాలనలో సాతాను బంధించబడతాడు అని. సాతాను బంధించబడాడంటే మోసం అంతా బంధించబడింది అర్థం. అక్కడ వాడు మోసగాడు, అబద్ధం బంధించబడింది. అబద్ధం లేదు ఇక భూమి మీద. 1000 సంవత్సరాలు నీతి పరిపాలన అది. కానీ 1000 సంవత్సరాల్లో పోలీస్ స్టేషన్లో ఉన్నారండి. అందరూ కోడి చుట్టూ తిరుగుతున్నారండి. 1000 ఏండ్ల పాలన విడాకులు తీసుకున్నారండి. 1000 ఏండ్ల పాలన పిల్లగా అన్నారండి. 1000 ఏండ్ల పాలనలో ఇంకా సరిహద్దులుగా గొడవ పెట్టుకున్నారండి. 1000 ఏండ్ల పాలనలో సింహం గడ్డి మేస్తుందండి? లేదండి, మాంసం మేస్తుందండి. ఇలా తీసుకెళ్ళి 1000 ఏండ్ల పాలన తీసుకెళ్ళి సింహంలో పడేయాలి. తీసుకెళ్ళి ముందు తినేసాక ఎవడన్నా 1000 ఏండ్ల పాలన అంటే రాబాబని తీసుకొచ్చి ఏం చేయాలి? సింహంలో పడేసి తలిపేసి పడేయాలి. ఇక నువ్వు బతుకొస్తే బయటికి 1000 ఏండ్ల పాలన, చచ్చిపోతే ఇంకా అయిపోయాడు, నీ పాలన అయిపోయింది అని చెప్పాలండి. అంత భయంకర మోసంలో ఉన్నాము. అందుకే ఇశ్రాయేలుకి ఒక పడుదల ఉందండి, ఒక రోషం ఉంది, వాళ్ళకంటే ఒక మార్గం ఉంది. వాళ్ళు మోసపోవడానికి చక్కటి మార్గం ఉంది. ఎక్కువ మోసపోయేది క్రైస్తువులేనండి. కొంతమంది అంటారు, మాకేం తెలుస్తుందండి, మా పాస్టర్ గారు నంది 12 మంది కుక్కటి మెత్తమండి అంతే అనే ప్రజలు కూడా ఉన్నారు. దీంట్లో కాదు అర్థం. క్రైస్తవ రాజ్యంలో దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. చూడండి, ప్రతిదాన్ని బద్దలు చేస్తున్నారు. కళల ద్వారా దర్శనమని, భాషలని, ప్రత్యక్షతని మొత్తం బదులు చేస్తున్నారు. అది ఏదైనా, అది కళ అయినా, దర్శనమైనా, భాషలైనా, ప్రత్యక్షతనైనా, ఇదిగో దీన్ని వెలిగించాలండి, దీంట్లోంచి రావాలట. అంటాడైనా ఆఖరి పునాది అయిన దేవుని యొక్క వాక్యం వద్దకే తిరిగి రావలసి ఉన్నది.
అది కళ అయినా, అది దర్శనమైనా, అవి భాషలైనా, అది ప్రత్యక్షత అయినా ఆఖరి పునాదైన దేవుని వాక్యం వద్దకే తిరిగి రావాలంటండి. ఇక్కడ సరిపోవాలండి. ఇక్కడి నుంచి ఆ వెలుగు నీ దర్శనానికి, నీ కళకి, నీ ప్రత్యక్షతకి సరిగ్గా అది స్పందించాలండి. ప్రభు నామమున మహిమ కలుగాక. యేసు తెల్ల గుర్రం మీద వచ్చుచున్నాడను, నేను ఒక దర్శనం ఆయన చూశాను అని చెప్పుదురు. ఆయన మేఘం మీద వస్తున్నాడు అని ఒక రకమైన సంఘాన్ని తయారు చేశారు. వారు విడగొట్టబడి వేరైపోయి ఒకరినొకరు విమర్శించుకున్నారు. అవును, అలాగే ఉంది ఈ రోజుల్లో. ప్రవక్త చెప్పినట్టుగా ఉంది. ఖచ్చితంగా నా ప్రత్యక్షత నీకు బయలుపడలేదు. ఒకడు అన్నాడు ప్రత్యక్షత నాకుంది, మీకు ప్రత్యక్షత లేదన్నాడు ఒకడు. వల్ల ఎవరు ప్రత్యక్షత అయినా నువ్వు చెప్పడం ఏంటి? ఇక్కడ ఉరిము తిమోతి ఉన్నది, దీనికి సరిపోతే అది దేవుడిచ్చిన ప్రత్యక్షత. దీనికి సరిపోకపోతే అది ఎంత గొప్ప ప్రత్యక్షత అయినా సరే, అంత జ్ఞానమైనా సరే, ఎన్ని ఆత్మలు జయించినా సరే అది తప్పు అన్నాడు కాల ప్రవక్త అండి. ఆ పదాన్ని మీకు మళ్ళీ జ్ఞాపం చేస్తున్నానండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక, మహిమ కలుగునుగాక చెప్పొచ్చండి. కాబట్టి ఎంత ప్రత్యక్షత అయినా అంత ఘోరమైందండి ఇది. సరిపోవాలి వాక్యానికి. విడగొట్టబడుతున్నారట, వేరైపోతున్నారట, ఒకరినొకరు విమర్శించుకుంటున్నారట. నీ హృదయం దేవునితో సరిగ్గా లేదు, అది వాస్తవం. మనము సహోదరులం, మనం తప్పక ఒకరినొకరము కలుసుకుని ఉండవలసి ఉన్నది. మనం సహోదరులము, మనం తప్పక కలుసుకుని ఉండవలసినది ఊరిము తిమ్మంటుందండి. మరి ఏలేమన్నారు? మీరు వేరు, మేము వేరు, మీ సంఘం వేరు, మా సంఘం వేరు, మీ విశ్వాసం వేరు, మా విశ్వాసం వేరు, ఆ వర్తమానం వేరండి, ఈ వర్తమానం వేరంటండి. ఇది కానీ ఊరిము తిమ్మంటుంది ఏమంటుందండి? మనము సహోదరులము, మనం తప్పక ఒకరినొకరము కలిసి ఉండవలసి ఉన్నది. ఈ రోజులో మెసేజ్లో ఎక్కడ కలిసి ఉన్నారండి? ఎవరు కలిసి ఉన్నారండి? ఈ గ్రూప్ వాళ్ళు బలపరుచుకున్నారు, ఆ గ్రూప్ వాళ్ళు బలపరుచుకున్నారు. వీళ్ళ మీటింగ్లకి వాళ్ళు రారు, వాళ్ళ మీటింగ్లకి వీళ్ళు రారు, సంబంధం లేవండి. వీళ్ళకి ఒక పెద్ద పాస్టర్, ఒక పెద్ద స్పీకరు, వాళ్ళకు పెద్ద స్పీకర్ అండి. వీళ్ళకి పెద్ద స్పీకరు, వాళ్ళకి పెద్ద స్పీకర్ అండి. నేను మనకు పెద్ద స్పీకర్ ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఊరిము తిమ్ము ఇక్కడ పసుకట్లేదండి. ఇక్కడ వీళ్ళొక పెద్ద నాయకుడు, వాళ్ళకు పెద్ద నాయకుడే అండి. ఆ నాయకుడు వచ్చినప్పుడు చంద్రబాబు వస్తే వీళ్ళంతా జనరేట్ తిరుగుతుంది అలాగమాట అండి. అలాగే ఈ టీడీపీ వస్తే ఇలాగా, వైఎస్ఆర్ వస్తే ఎలాగైతే జనరేట్ తిరుగుతారో, వాళ్ళ నాయకుడు వస్తే బంట వెళ్తుంది అన్నమాట అండి. అలాగే వాళ్ళ నాయకుడు వస్తే ఈ బంట పోద్ది అక్కడికి, మళ్ళీ ఇంక రెండో బంట అక్కడ చేర్చుకోదండి. ఇలా ఉంది. కానీ ఊరిము తిమ్ము ఏం చెప్తుందంటే మన సహోదరులము, మనం కలిసి ఉండకూడదు అని చెప్పట్లేదు. వీళ్ళేమంటారు? మనం కలిసి ఉండకూడదు, మీ వేరు మేము వేరు, మా గుంపేరు మీ గుంపేరు, మా ప్రత్యక్ష మీ ప్రత్యక్ష వేరు అన్నారు. కానీ ఇక్కడ ఊరిము తిమ్ము ఏమిటి చెప్తున్నా? అది ప్రకాశించట్లేదు. కానీ ఇక్కడ అయినా మనము సహోదరులము, మనం తప్పక ఒకరినొకరు కలిసి ఉండవలసి ఉన్నది. మనము ఒకరినొకరము అవయవమై ఉన్నాము అని బైబిల్ చెప్తుంది. ఊరిము తిమ్మేమో మనమందరము అవయవమై ఉన్నామని చెప్తున్నాడు. ప్యారా చూడండి ఎంత తేడా ఉంది ఈరోజు. ప్రైజ్ గాడ్ చెప్పొచ్చా? దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి ద ఫస్ట్ ప్రాఫిట్, ద సెకండ్ వాస్ ఏ డ్రీమ్, ద థర్డ్ వాస్ ద ఊరిమ్ ఆఫ్ తుమ్మీం. ఈ మూడింటి ద్వారానే తెలుసుకునే ఏక మార్గం ఉందండి. ఈ కాల ప్రవక్త చెప్పిన ప్రకారముగా మన ఊరిము తిమ్మము వాక్యమై ఉంది. ఈ కాలపు వాక్యముతో పోల్చాలి. కళ అయినా, దర్శనమైన, స్వప్నమైన, ప్రత్యక్ష అయినా, ఆరాధన అయినా, క్రమమైనా, అది దశభాగమైనా, అది కానుకైనా, అది ఏ ఉపవాస ప్రార్థన అయినా, అది ఏ సమాజమైనా, ప్రతిదీ వాక్యానుసారంగా పోల్చినప్పుడు వాళ్ళు ఎలా తప్పుపోలేదో, వాళ్ళకంటూ ఒక మార్గం ఉందో, ఈరోజు మనకు కూడా ఊరిము తిమ్మకు ఒక మార్గం ఉంది. ప్రతిదీ వాక్యంతో పోల్చొద్దాం. ఎవరి మాట మనం చెక్కలేదు. వాక్యం సరిపోయేది ఏదైనా. మనలో ఒక్కరికి వచ్చిన కళ, ఒక్కరికి వచ్చిన దర్శనము, ఒకరికి వచ్చిన భాష, ఒకరికి వచ్చిన ప్రత్యక్షత ఈ ఊరిము తిమ్మతో సరిపోతే దాంతో మనం ఆమె చెప్పబద్ధమై ఉన్నాం. సరిపోకపోతే పక్కన పెట్టి ఏది సరిపోతుందో, దాంతో మ్యాచ్ అవుతుందో దాంతో మనం ప్రయాణం చేయవలసిన వారు ఉన్నాం. కాబట్టి మన ఊరిము తిమ్ము దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఈరోజు ఊరిము తిమ్ము అపోస్తల బోధ అయింది, కాలవర్తమైన ఉన్నది, బయలుపరచడం వాక్య భాగమైంది. ప్రతిదీ వాక్యంతో సరిపోతే ఈ కాలపు ఊరిము తిమ్ములోంచి గొప్ప వెలుగు వస్తుంది. దేవుడు చెప్పాడు, దేవుని చిత్తమని చెప్పి ముందుకు వెళ్ళిపోదాం. పేరా దేవుడు దీవించి ఆస్వాదించును గాక. లేచిన పడదాం అందరూ. ఇప్పుడు
కళ్ళు మూసుకుందాం.